రామ్ గోపాల్ వర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో కొత్తగా మీ గురించి నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ పర్టికులర్గా మీ మీద నమోదవుతున్న కేసుల గురించి వాళ్ళు మాట్లాడే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను. సో ఎఫ్ఐఆర్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం ఒక జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. అది ఇప్పుడు జీనియస్నా కాదంటే పక్కన పెట్టండి. అంటే మనకి మామూలుగా నేను చెప్పేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే 1 year బ్యాక్ నేనేదో ఒక డెరాగేటివ్ ట్వీట్ పెట్టాను అనేది వాళ్ళ ఎలిగేషన్. నేను ట్విట్టర్ని ఒక రోజుకి 10, 12, 15, 20 కూడా పెడతాను ట్వీట్లు. సో అది ప్రజెంట్ టాపిక్స్ అవ్వచ్చు, నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అవ్వచ్చు, లేకపోతే కరెంట్ ఈవెంట్ ఏదో, లేకపోతే ఎవరో ఏదో అన్నారు, ఏదో జరిగింది, ఇలాంటి రకరకాల దాంట్లో నాకున్న ఒక క్యారెక్టరిస్టిక్ మేనర్లో సెటైర్గా చేయొచ్చు, లేకపోతే ఎవరో పంపించింది ఫార్వర్డ్ చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి నా మీద నేనే జోక్ వేసుకుంటాను, ఇలా ఇలాంటి రకరకాలు అవుతూ ఉంటాయి. సో 1 year బ్యాక్ జరిగిన నేను పెట్టానని చెప్తున్న ఆ ట్వీట్లు ఏంటో కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు అంత మెమరీ 1 year బ్యాక్ రోజుకి 20 పెడితే ఎలాగ ఉంటుంది, అదొక పాయింట్. రెండవది హైపోథెటికల్గా అది పెట్టాను అని సపోజ్ చేసుకున్నాను. సడన్గా ఇవాళ అంటే లాస్ట్ 1 week 10 daysలో 4 వేరే చోట్ల ఒకేసారి అరే రామ్ గోపాలం ఇలా పెట్టాడా, నా మనసు దెబ్బ తగిలింది, నా మనోభావాల్ని దెబ్బతిన్నాయి అని చెప్పి నలుగురు లేచారు. ఇంకా కూడా రావచ్చు, అది నాకు తెలియదు. దట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను పారిపోయాను, లేకపోతే మీడియాలో వస్తున్న వేరే దాంట్లో ఒకళ్ళు ఆర్జీబీడ్ని చుట్టుముట్టిన పోలీసు దళాలు అంటారు. అంటే నాలో అంత పెద్ద పోలీసుని ఎదిరించేంత శక్తి నాకు ఉందా అని అదేదో కాంప్లిమెంట్గా తీసుకోవాలి లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే ఫైన్. తర్వాత ఏంటి, డెన్ అనేది నా ప్లేస్. అది బాంబేకి ఒక టీం వెళ్ళింది, కోయంబత్తూరుకి ఒక టీము, చెన్నైకి ఒక టీము, 6 టీములు తయారు చేసి తిరుగుతున్నాయండి. ఇంతవరకు ఆర్జీబీ డెన్లోకి రాలేదు ఎవరు. అది జోక్ ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోలీసులు వచ్చింది నన్ను అరెస్ట్ చేయటానికా కాదా కూడా నాకు తెలియదు. నాకు తెలిసి వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు టీవీలో మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, ఇలా పారిపోయాడు, వెతుకుతున్నాం మా దళ, వాళ్ళు చెప్పట్ల, మొత్తం అంతా మీడియా దీంట్లో జరుగుతుంది. యా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టింది ఏంటి, అది వాళ్ళు చెప్తున్నది. సోషల్ మీడియా అంటేనే ఒపీనియన్స్ వర్షం పడుతూ ఉంటుంది, తుఫాన్ వర్షం కూడా కాదు, ప్రతి సబ్జెక్ట్ మీద అది చేస్తారు. అందులో నేను కూడా ఒకని, నేను కాదంట్లా, నాతో పాటు అందరూ దాంట్లో ఉండనోడు అనేవాడు ఉండడు. అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ, పొలిటికల్లా, ఇదా అదా అని. ఈ పర్టిక్యులర్ ట్వీట్స్ అంటే నా ఒక్కడి మీద కేసు పెట్టడం అంటలేదు, ఇంకా చాలామంది మీద పెట్టి ఉండొచ్చు, మేబీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. కానీ దీని మీద ఇంత సీరియస్గా పోలీసు వ్యవస్థ ఉన్నదే ఇలాంటి దాన్ని రామ్ గోపాల్ని వెళ్ళి పట్టుకోవడానికి అలాంటి కలర్ ఇవ్వటం వెనకాల ఏదైనా ఒక ఉద్దేశం ఉందా ఎవరికైనా ఉందా? అది కూడా ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్. 100% ఇది ఎవరో చేస్తున్నారని ఎందుకు అనుకుంటున్నానంటే, ద రీజన్ బీయింగ్ ఒకే సంవత్సరం తర్వాత నలుగురు ఒకేసారి మేల్కొంటారు వేరే చోట్ల ఉన్నోళ్ళు, అదే ఐ మీన్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అని. అందుకని ఐ వాంటెడ్ టు టేక్ లీగల్ రికోర్స్. ఎవెన్చువలీ ఎవరు ఏం చేసినా ఒక కంప్లైంట్ అనేది ఎవరైనా నేర్పచ్చు, నేను కూడా ఇప్పుడు వెళ్ళి పెట్టచ్చు ఎవరి మీద కావాలంటే. దానికున్న దీన్ని బట్టి పోలీసు తీసుకుంటారు. అది కూడా అంటే ఇప్పుడు ఇలాంటి ఆటల్లో అందరూ బిజీ అయిపోయి వేరే మెయిన్ థింగ్స్ పట్టించుకోకుండా, దట్ ఈజ్ అనదర్ స్ట్రేంజ్ థింగ్. అందుకని ఐ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఐ బిలీవ్ ఇన్ ద జ్యుడిషియరీ. సో ఐ వాంట్, సో అప్పుడు నేనేంటి ఇంత ఈజీగా తెలిసిపోతుంది అంటే అది ఒక నా టైం వేస్ట్ చేయడానికో, హెరాస్ చేయడానికో, లేకపోతే ఇలాంటిది చేయటానికి ఉద్దేశం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దట్. సో నాకున్న లీగల్ రైట్స్ని ఉపయోగించుకొని ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ద కోర్ట్. అది దిస్ ఈజ్ ఇన్ అంటే ఒక క్లుప్తంగా ఇది జరుగుతుంది. సార్ మీ మీద ఇప్పుడు వరుసగా పెడుతున్న 9 కేసులు పెట్టారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో. ప్రతి చోట 4 అనుకున్నాను, ఇప్పుడు 9 పెట్టారా? 9 పెట్టారు, ఆ సంఖ్య పెరిగినా కూడా అన్ని కేసులు సారాంశం ఒకటి మీరు చెప్పినట్టు. కరెక్ట్. అప్పట్లో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు గారిని, లోకేష్ని మీరు కించపరిచేలా మార్ఫింగ్ చేసి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా పోస్ట్ చేశారు అని.
అందులో వన్ ఆఫ్ ది కేసు ప్రకాశం జిల్లా మద్దిపాడులో రామలింగయ్య అనే టీడీపీ కార్యకర్త, మండల ప్రెసిడెంట్ కూడా అనుకుంటా బహుశా, ఆయన పెట్టిన కేసులో చేసిన ఆరోపణ ఇదే, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా నాయకులను ఇట్లా కించపరిచారు అని. దాని మీద ఫైల్ అయిన సెక్షన్లు 366(2), 353(2) అండ్ 356(2) అండ్ ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్. సో టోటల్గా ఒక 6-7 సెక్షన్ల కింద మీ మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఆ ఫైల్ అవటానికి కారణం మీరు మార్ఫింగ్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్న ఫోటోలు అవి. కరెక్ట్. ఒకసారి ఆ ఫోటోలు మీరు ఇందాక నేను పెట్టిన ట్విట్టర్లో ఆ పోస్టులు ఏంటో నేను గుర్తులేదని అన్నారు. అది చూసిన తర్వాత ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు? నేనే తప్పు చేశాను, ఈ మార్ఫింగ్ చేశాను, తప్పు చేశాను? ఎందుకంటే ఇప్పుడు దిస్ విల్ కమ్ అండర్ ఏ క్యారికేచర్. క్యారికేచరు, కార్టూన్ మనకి మోడర్న్ టెక్నాలజీలో ఒక స్కెచ్ కాకుండా ఫోటోలు కూడా పెట్టి, ఇది నాకు తెలిసి రోజుకు 15 వస్తాయి, 15 వస్తాయి వేరే వాళ్ళ మీద. నేనంటే వీళ్ళ మీద అని చెప్పట్లా, వేరే వాళ్ళ మీద. అప్పుడేంటి, మీరు ఒక ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఒక సెటైర్ అంటే ఇది ఎవ్వరూ కూడా దీన్ని ఒక రిలేటివ్గా ఏమంటారు దాన్ని నిజంగా జరిగిందని తీసుకురేవారు. ద హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దాంట్లో ఇది ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఇప్పుడు ఆర్టికల్ 19 వాట్ ఎవర్ దట్ ఈస్, మీరు అనుకుంటున్నది ఏ రూపంలోనైనా మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని ఒక ప్రాథమిక హక్కు ఉంది నాకు కాదు, అందరికీ, ఎనీబడి ఇన్ ద కంట్రీ. అది నేను యూజ్ చేసుకున్నాను. న్యూస్ పేపర్లో కార్టూనిస్టులు గీస్తారు. కరెక్ట్, కార్టూన్ గీస్తారు. నాకు ఎర్లియస్ట్ కార్టూన్ నాకు గుర్తుంది, నాదెళ్ల భాస్కర్ ఒక టైంలో శ్రీధర్ ఈనాడు కార్టూనిస్ట్, ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావు గారు చెప్తున్నారు, ఆయన వీపులో కథ ఉంది, ఎన్టీ రామారావు వీపులో వెన్నుపోటు పొడిచారు అన్నట్టు. వెనకాల ఇందిరాగాంధీ వెనకాల తన రక్తం కడిన చేతులు నాయల భాస్కర్ ఇందిరాగాంధీ కొంగుతో తుడుచుకుంటున్నాడు. అదేంటి, శ్రీధర్ ఉద్దేశంలో ఇది నాదెళ్ల భాస్కర్ రావు అని ముందు పెట్టి ఇందిరాగాంధీ వెనక నుంచి చేయిస్తున్నారు అనేది తన ఉద్దేశం చేయటానికి. సో దట్ ఈజ్ అన్ ఒపీనియన్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ త్రూ ద మీడియం వాట్ యూ కెన్. ఎవరో మాట్లాడచ్చు, ఎవరో పాట పాడచ్చు, ఎవరో రాయొచ్చు, బుక్ రాయొచ్చు, ఎవరో కార్టూన్ వేయచ్చు, లేకపోతే ఎవరో ఏదో మార్ఫింగ్ చేయొచ్చు. అది టెక్నాలజికల్ ఆస్పెక్ట్. అది యూనో అది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెండ్. అది ఒకవేళ ఉండుంటే నేను చెప్పేది. ఇప్పుడు ఇలాంటివి ఎగ్జాక్ట్లీ ఇదే దాన్ని నాకు తెలిసి మన ఎవరైతే అనుకుంటున్నావు ఈ పార్టీలో అతను టీడీపీ మనిషి వాళ్ళు చేయలేదా? పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో చేసేదే ఇది. సోషల్ మీడియా అనేది పుట్టిందే దీనికోసం. వాళ్ళ మేనర్లో ఒపీనియన్స్ చెప్పడం, రకరకాల విధాలుగా మీమ్సా ఇదా సినిమా ఫుటేజ్ కట్ చేస్తారా, చేసేది అది. దాంట్లో ఐసోలేట్ చేయడానికి ఏముంది? అప్పుడు ఇది మీరు సీరియస్గా తీసుకుంటే కనుక మీరు ఎంతగా ఏమన్నారు, 9 మంది పెట్టారు, ఇంకా పెట్టచ్చు అన్నారు. 90 అవచ్చు, 900 అవచ్చు, 9000 అవ్వచ్చు, 9 లక్షలు అవ్వచ్చు. అప్పుడు 9 లక్షల మంది మీద కేసులు పెడతారా మీరు? ఎలాగ పాసిబుల్ అది? సో అప్పుడేంటి, నా పాయింట్ ఏంటంటే, అప్పుడు మీరు రూల్స్ ఫ్రేమ్ చేయాలి. మీరు పాలసీ లెవెల్లో మీరు డెసిషన్ తీసుకుని ఏది పెట్టకూడదు, ఏది పెట్టాలి, వాట్ ఈజ్ టూ మచ్, వాట్ ఈజ్ మీరు క్లియర్గా మీరు డిఫైన్ చేసి పెట్టుకుని, అప్పుడు మీకు డిస్క్రిమినేషన్ ఉండకూడదు, డిస్పారిటీ ఉండకూడదు. ఎనీబడి డస్, ఇట్స్ అ క్రైమ్ అనేది. ఇప్పుడు మీరు అంత జరుగుతున్నప్పుడు ఎవరో సడన్గా నిద్రలేసి ఆ రామయ్య చెప్పారు కదా, అతను లెగిసి నా మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి అని నా నాయకుడిని ఇలా అంటారా అని అంటే, అప్పుడు అది ఎవరైనా పెట్టచ్చు కదా, ఎవరి మీదైనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదరు మా బాబు మీద ఇలా చేసే రాదు అని చెప్పారు, నా మనోభావాలు దెబ్బతిన్నాను. అది హౌ ఇస్ ఇట్ దట్ ఎవర్ గోయింగ్ టు ఎండ్? సో నా దృష్టిలో అండి, ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా మీద ప్రాబ్లం కాదు. నా మీద కేసు అనేది అసలు అది పక్కన పెట్టండి. ఫస్ట్ దీన్ని అడ్రస్ చేసి ఇది క్రైమ్గా తీసుకుని అంత సీరియస్గా పోలీసులు కేసు పెట్టేసి హుటాహుటిన అన్నీ వదిలేసుకుని వాళ్ళ డిస్ట్రిక్ట్లో జరిగి హైదరాబాద్ వచ్చేసి అంత సీరియస్గా తీసుకుంటే అది ఇప్పుడు అది ఎక్కడ అవుతుంది అసలు? అది ఎలా అవుతుంది? నెక్స్ట్ పాయింట్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. సో ఇప్పుడు హిట్లర్ గురించి, హిట్లర్ టైంలో ఒకటి ఉంది, ఫస్ట్ దే కేమ్ ఫర్ సమ్మన్, ఆడు కదా ఓకే అందరూ ఎంటర్టైన్ అయిపోయారు. సెకండ్ ఇంకోటికి వచ్చి ఆడాడో అన్నారు. తర్వాత దే కేమ్ ఫర్ మీ, దెన్ దే కేమ్ ఫర్ ఎవ్రీ వన్. కానీ ఆ సీన్ ఉండదు ఇప్పుడు అక్కడ ఏంటంటే మీరు ఎవరినో అందరినీ నమ్మించారు, ఏదో చేశారు. సోషల్ మీడియా అనేది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టైంలో
ఇదే టీడీపీ మనిషి ఒక పర్టికులర్ టైంలో వైసీపీలో కూడా ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వెళ్ళొచ్చు, ఏదన్నా జరగచ్చు. మీకు అప్పుడు తోచిన ఆస్పెక్ట్ నుంచి మీరు మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ని, పోలీసు వ్యవస్థని మీరు ఇలాగా వాళ్ళని దాంట్లోకి లాగలిగితే ఇంకా సిస్టమ్ అనే దానికి మీనింగ్ ఏముంటుంది? యా, ఇప్పుడు మీరు మీ ట్విట్టర్లో వాళ్ళని కించపరిచేలా, మనోభావాలు దెబ్బతీసేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు అనేది వాళ్ళ ఆరోపణ. సరే, అది పెట్టారని మీ ఇంటి దగ్గరికి ఎప్పుడైతే పోలీసులు వచ్చారో ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో మీ మీద వస్తున్న మీమ్స్ మీరెన్ని కేసులు పెడతారు? మీరు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారా? మీ మీద వచ్చిన మీమ్స్ పోలీస్ స్టేషన్ పారిపోయి దాక్కున్నాడంట, ఆర్జీవీ అరెస్ట్కి రంగం సిద్ధం చేసిన పోలీసులు చాలా మంచి బులుగు కుక్క, ఎప్పుడు కానీ కరిచేది కాదు. అండ్ నేను ఊరికే జస్ట్ ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నది మాత్రమే. ఇది మీరు ఇచ్చిన నోటీసులు ఇస్తుంటే నవ్వుతాడు ఏంటి? అండ్ నెక్స్ట్ ఇది ఒకటి సార్, మెంటల్ వరమని పోలీసులు నా ఆ బూతు బాగాలేదు చెక్కేసేలా ఉన్నారు, మరేం దిగులు పడకుండా అన్నిటికీ ఆ ఏసయ్యే ఉన్నాడు అంటే మీరు లేరా సార్? అంటే నేను ఊరికి యాజ్ ఏ జర్నలిస్ట్ వ్యూ ఆఫ్ పాయింట్లో నేనేమంటానంటే, మార్ఫింగ్ చేశారని కేసులు పెట్టారు, ఓకే. ఇప్పుడు మీరు కూడా పెట్టి ఇక్కడ దేవుణ్ణి ఏసైని తీసుకొచ్చారు. అండ్ దెన్ మెంటల్ వర్మ మీ మానసిక పరిస్థితి బాగాలేదు పిచ్చోడి కింద క్రియేట్ చేస్తారు, మీరు కూడా కేసు పెట్టచ్చు. చెప్తున్నా. అప్పుడు ఏంటంటే ఈ లెక్కన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం తప్పిస్తే ఇంకేమి చేయరు లైఫ్లో, అదొకటే ఉంటుంది ఇంకా. అంతే కదా. ఇప్పుడు మా కెమెరా వేలు ఉన్నాడు సార్, కెమెరా తీసుకొచ్చి పెట్టమని గద్దిచ్చి అడిగాడు సార్ అని చెప్పి ఆయన కూడా పెట్టచ్చు. నా మనోభావాలు దెబ్బతీసాడు సార్, కరెక్ట్ పెట్టచ్చు. మనోభావాలు దెబ్బతింటానికి అసలు మీకు అంత ఎలా ఉంటుంది? ఉండటానికే ఛాన్స్ లేదు. ఎవరైనా ఎవరి మీదైనా ఏమని పెట్టచ్చు. ఆ మను ఎవరు, వాళ్ళ బావ ఎవరో ఎంతవరకు ఎవరికి తెలియట్లేదు మనోభావాలంటే. సరే సార్, ఒకటి సార్ మీ మీద కేసు ఫైల్ అయింది, సో కేసు పెట్టిన వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ మనోభావాలను కూడా గౌరవిద్దాం. నేనంటే వాళ్ళు బాధపడిపోతున్న ఈ కించపరిచారని మీరు పోస్ట్ చేసిన ఆ పోస్టుల గురించి కదా ఈ కేసులు ఫైల్ చేస్తున్నది. ఒకసారి ఆ పోస్ట్ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారంటే, మీన్ ఆ సందర్భంలో ఎందుకు పెట్టారు? వ్యూహం అనే సినిమా ప్రమోట్ చేసే క్రమంలో పెట్టారా? నిజంగా మీరు చంద్రబాబును, లోకేష్, పవన్ కళ్యాణ్ కోపంతో పెట్టారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా అన్నదే ఒక సెటైరికల్ ఆస్పెక్ట్లో తీసాను. ఎస్. అండ్ దాని గురించి నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. అది ఐ స్టాండ్ బై దట్. నేను అది అప్పుడు నేను ఏం ఫీల్ అయ్యాను, ఏం చేశాను అనేది. ఇప్పుడు దాంట్లో భాగంగా చాలా నాకు ట్వీట్లు వస్తామండి, వేరే వాళ్ళు కొన్ని మా వాళ్ళు చేశారు, వాటిని నేను ఫార్వర్డ్ చేస్తాను, ట్విట్టర్లో పెడతాను, ఏదో ఎక్కడో చేశాను. ఈ పర్టిక్యులర్ ట్వీట్స్ని వాళ్ళు నేను పెట్టానని ఏదైతే చెప్తున్నారో అది ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ దట్. ఎందుకంటే 1 year బ్యాక్ నేను ఏం చేశాను అనేది ఇన్ని వేల మందిలో నేను అది చెప్పలేను. కానీ ఇప్పుడు అలాంటివి నేను ఇప్పటికి కూడా రోజుకి ఎన్నో వస్తూ ఉంటాయి. అసలు సోషల్ మీడియాలో తిరిగే సర్క్యులేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు నా చూపించినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు వచ్చి ఉంటే మా అయితే లాస్ట్ 2 daysలో వచ్చాం. 2 daysలో ఇందులో ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను చెప్పేది. మీరు ఒక్క మనిషికి ఇన్ని వస్తూ ఉంటే వేరే మనిషికి ఎన్ని 100,000 రావాలి అసలు మొత్తం మీరు తీసుకుంటే. అప్పుడేమవుతుంది, మీరు ఒక గవర్నమెంట్ ఆస్పెక్టా, పోలీస్ ఇన్స్టిట్యూషనా, వాళ్ళు దీన్ని అసలు ఏ కాంటెక్స్ట్లో తీసుకుంటున్నారు, ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనేది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ మీ. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పోలీసు అనేది చాలా అండర్ స్టాఫ్డ్. అమెరికాలో ఎంతమందికి ఎంత ఉంటే ఇండియాలో ఎంతమందికి ఇంతే ఉన్నారు అని చాలాసార్లు మనం వింటాం. ఎస్పెషల్లీ వెన్ హీనస్ క్రైమ్స్ లైక్ మన దిశ గ్యాంగ్ రేప్ కానీ లేకపోతే మర్డర్ కేసు కానీ వాటిల్లో కూడా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి టైం లేదు పోలీసుల దగ్గర. దేర్ ఓవర్ వర్క్డ్. దానికి కేసుకి టైం ఇవ్వటానికి వీలు లేకపోతే వాళ్ళని డైవర్ట్ చేసి ఏదో 1 year బ్యాక్ ట్వీట్ కనేసి మీరు ఎక్స్చెక్కర్స్ మనీ యూజ్ చేసి అండ్ డిస్ట్రిక్ట్లు దాటేసి తీసుకెళ్ళి ఏ పాయింట్లో నేను రానని చెప్పలే. ఐ జస్ట్ ఆస్క్ ఫర్ టైం. ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో వర్చువల్ దానికి టెక్నాలజీ యూజ్ చేయాలి అని వేసిన అదొకటి. దాన్ని నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని సపోర్ట్ చేసి అలా చేయొచ్చా అని అడిగాను. కెన్ ఐ డూ ఇట్ లైక్ దట్? దానికి రిప్లై కూడా లేకుండా వచ్చారు. అంటే అప్పుడు ఏంటి, ఒంగోలు మోస్ట్ క్రైమ్ ఫ్రీ ఏరియా వారు నాకు తెలిసి. అంటే ఇంకా వాళ్ళకి వేరే పని లేదు కాబట్టి ఈ రామగోపాల్ టీటు ఒక్కటి పట్టుకుందామని అక్కడ డైవర్ట్ చేశారా. మధ్యపాడు పోలీస్ స్టేషన్లో చాలా పెండింగ్ కేసులు ఉన్నాయండి. ఈ రోజుకి మధ్యపాడు పోలీస్ స్టేషన్ బయటకు వెళ్తే నాకు న్యాయం చేయండి, మా ఇంట్లో దొంగతనం జరిగింది, మా అబ్బాయిని వాడు కొట్టాడు, మా ఆస్తి లాక్కున్నాడు అని ఆ పోలీస్ స్టేషన్ బయట అరుగుల మీద చాలామంది కూర్చుని ఉంటారు ఈ రోజుకి. సో నేను
ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద పోలీస్ అని. పోలీస్ ఒక హెరార్కియల్ సిస్టమ్ నడుస్తుంది. ఎవరో చెప్పాలి, ఎవరో ఇలా చేసుకోండి, ఇలా తీసుకోండి, ఇంత తొందరగా మాకు కావాలని ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే ఎందుకు చేస్తారు? ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లిమిటేషన్ ఆఫ్ టైం ఉంటుంది, లిమిటేషన్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది. ఇంతే చేయగలుగుతారు, ఇంత టైంలోనే చేయగలుగుతారు. అప్పుడు ప్రయారిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇది లేకపోతే మళ్ళీ నేరం జరగబోతుంది, లేకపోతే ఇప్పుడే ఈ కేసు ఇమీడియట్గా టేకప్ చేయకపోతే ఒక మర్డర్ జరగబోతుంది, లేకపోతే ప్రజలందరూ ఎవరిని కొడతారు అని ఇమ్మీడియట్ యాక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది అన్నది ప్రయారిటీగా తీసుకుంటారు కామన్ సెన్స్ ఎవరైనా. అప్పుడు ఈ ట్వీట్ పెట్టి ఆ ఒక అతని మనోభావాన్ని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేయకపోతే ఏమవుతుందని వాళ్ళ ఉద్దేశం అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకటి పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు అన్ని చోట్ల పెడితే చాలా క్లియర్ కట్గా ఒక హెరాస్మెంట్ చేయడానికి క్వశ్చనింగ్ పిలిచారు. ఇప్పుడు క్వశ్చనింగ్కి పిలిచినప్పుడు ఒక నార్మల్ కోర్సు వేరు, అదే దాంట్లో అంతమంది పెడితే దాని వెనకాల ఏదో ఒక లార్జర్ ప్లాట్ ఉందని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇట్ కాంట్ బి జస్ట్. అప్పుడేంటి ఆ వర్ల రామయ్య ఏదో పేరు చెప్పారు మీరు, అతనికి వేరే చోట పెట్టిన అతను వాళ్ళందరూ చుట్టాలా, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపా, వాళ్ళందరూ ఫ్రెండ్సా, ఏంటి అసలు అది అది సో ఆబ్వియస్లీ మీరు డిస్ట్రిక్ట్స్ తిప్పేస్తున్నానికి ట్రై చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ లా. అది చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది దాంట్లో. సో దాని తర్వాత ఎవరు పెట్టారు, ఎవరు పెట్టమంటున్నారు అంటే ఏదో కొంచెం మీడియాలో ఫలాని ఎవరెవరినైతే నేను అన్నాను, అది లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఏదో. కానీ నా పర్సనల్ ఉద్దేశంలో ఐ మైట్ బి రాంగ్. ఇప్పుడు ఆ టైం తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకోండి, పవన్ కళ్యాణ్ మీద చాలామంది ఇలాంటి ట్రోల్స్ చేసి ఉంటారు, కొన్ని వందలు వేలు చేసి ఉంటారు రన్అప్ టు ద ఎలక్షన్ టైంలో. బట్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ రివెంజ్ ఏంటి, ఎక్స్ట్రాడినరీ మ్యాండేట్తో గెలిచెడతాను. ఆ ఒక్క ఇన్సిడెంట్తోనే అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ పని కట్టుకుని ఎవరినో టార్గెట్ చేస్తారు అని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ బిలీవ్, బికాస్ దే హ్యావ్ ఫార్ ఇంపార్టెంట్ వర్క్ దెన్ దిస్. కాకపోతే ఆ టైంలో కొంచెం లోవర్ క్యాడర్ ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఇలా చేశారు, ఇలా పెట్టారు, ఇవాడు మేము వచ్చాక చూపిస్తాం అని వాళ్ళు చెప్పి ఉండే, అది వాళ్ళ బాధ పడలేక ఏదో ఎంతో కొంత ఫ్రీడమ్ ఇచ్చి ఉండటానికి ఛాన్స్ ఉంది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది జోక్ అని అందరికీ తెలుసు. ఫైనల్గా ఇలాంటి దాని మీద కేసు పెట్టి దానికి ఫాలో అవ్వటం అనేది దాంట్లోంచి ఫైనల్గా ఏమొస్తుందో రాదో పక్కన పెట్టి వాళ్ళకే తెలుసు దిస్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఆఫ్ ఏదో రాష్ట్రాన్ని దోచేసుకున్నంత, లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులకి ఐడియా ఉంది తెలుసు. ఒకవేళ కోర్టు దగ్గరికి వెళ్తే అది జిల్లా కోర్టు అయినా లేకపోతే ఇంకో చిన్న కోర్టు అయినా కూడా జడ్జికి కూడా తెలిసిపోతుంది ఏముంది అడిగి చాలా కేసులు ఉంది అనుకుంటే మీరు అసలు మొత్తం సగం రాష్ట్రాన్ని కాల్చి అన్ని జైలు పెట్టాలి దానికి రోజు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు. సో ఐ బిలీవ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో ఉన్న ఒక ఆస్పెక్ట్, భయంకరమైన పోస్టులు పెడతారు, ఇది కూడా కొంతమంది అనుకోవచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్. బట్ ఆ ఎలిమెంట్ ఉన్నంత వరకు దాన్ని ఎలాగా మీరు ఒక పాలసీ లెవెల్లో ఎలా రెగ్యులేట్ చేయాలి అనేది చేయకుండా, ఆ క్లారిటీ లేకుండా ఈ రూట్లో వెళ్తే ఇట్ ఓన్లీ ఐ మీన్ బికమ్ మోర్ కాంప్లెక్స్ దాంట్లో నుంచి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా వాళ్ళు నా మనోభావాలు దెబ్బతిన్నాయని కానీ కేసు ఫైల్ చేసి ఇన్ని సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి ఎక్కడో మధ్యపాడు నుంచి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న మీ ఆఫీస్ దాకా వచ్చి ఇంట్రెస్ట్ తీసుకునే అంత ఇది పోలీసుల ఇంట్రెస్ట్ అని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే పోలీసులకి చాలా పనులు ఉన్నాయి, మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి. దీనికి మోటివ్ వేరే ఉందని అనుకుంటున్నారా? అంటే ఐ మీన్ నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఆ సెక్షన్స్ బట్టి కొన్ని ఏదో నాన్ బెయిలబుల్ లాగా ఉండాలి అని చాలా ఆలోచించి పెట్టిన సెక్షన్స్ అయ్యి, అప్పుడు ఆ సెక్షన్స్ మీద పెట్టినప్పుడు ఆబ్లిగేషన్ ఆఫ్ ద పోలీస్ దే హ్యావ్ టు రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని స్పీడప్ చేయడానికి ఎంక్వైరీ కానీ ఇది కానీ అది చేయటానికి 100% ప్రెజర్. ఆ ప్రెజర్ పోలీస్ లోపల ఉందా, పొలిటికల్ క్లాస్ నుంచి ఉందా, ఇంకేదన్నా ఉందా అనేది నేను ఐ కాంట్ స్పెక్యులేట్ దాని వెనకాల రీజన్ ఎవరై ఉంటారు అనేది. బట్ ఎవరో ఉన్నారని మాత్రం క్లారిటీ తెలుస్తుంది. అది నా పాయింట్. ఒకసారి వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ జస్టిస్, ఇట్ ఈస్ మోటివేటెడ్ జస్టిస్ అంటారు. వాళ్ళు కించపరిచారని, మా నాయకుల్ని అవమానపరిచారని బాధపడుతున్న ఆ ఫోటోకి ఒకసారి క్లారిటీ ఇస్తే అయిపోతున్నావు కదా. నేనేమంటాను, ఇప్పుడు ఈ ఫోటో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని ఎత్తుకున్నారు అంటే బేసిక్గా ఒక బిడ్డని కనుక తండ్రి ఎత్తుకున్నట్టుగా
ఎత్తుకున్నట్టుగా పెట్టి కింద వ్యూహం డేస్ టు గో, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది, ఇది రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా, సినిమా ప్రమోషన్ ఇది, ఈ సినిమా చూడండి అని ఇందులో ఇలాంటి అంశాలు ఉంటాయి. కరెక్ట్. ఇందులో దీనికి ఈ ఫోటో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో నేను నాకు తెలియదు ఇది, అంటే నేను చూసాను అది. ఐ మీన్ ఐ రిమెంబర్ సీయింగ్ దిస్ పిక్చర్. ఓకే. అది నాకు అంటే ఇప్పుడు నాకు వచ్చే వందల మీమ్స్లో వాటిలో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఓకే. అది దాని ఇంటెన్షన్ ఏంటి, ఆ టైంలో చాలా పాపులర్ నేరేటివ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అని అందరూ చెప్తూ ఉండేది. ఓకే. ఎవరైతే మీమ్ చేశారో ఆ కాంటెక్స్లో చేసి ఉంటాడు అది. అంటే ఎప్పుడు కొడుకులాగా ఎత్తుకున్నారు అంటే దత్తపుత్రుడు అదే కదా. అన్నా కూడా తప్పు ఏముంటుంది నాకు డౌట్. అదే నేను అదే చెప్తున్నాను, ఇందాక అదే మీకు ఎక్స్ప్రెస్ చేసింది. ఫైనల్గా తప్పు గిప్పు అనేది క్వశ్చన్ కాదు. తప్పు ఉందా అప్పుడు చెప్పాలి, ఎలా తప్పు, ఎలా తప్పు అని చెప్పకుండా మీరు అన్ని వేలు రోజుకు వస్తూ ఉంటే ఇదే చూసి అది ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడు అంటున్నాను. అంటే ఇది ఒకటే చూశాడు ఆయన, ఇంకా ఉన్నాయి. ఇది కూడా సేమ్ మీరే పోస్ట్ చేశారు, మీ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వ్యూహం రామ్ గోపాల్ వర్మ 6 days to go. ఇందులో చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముగ్గురు పోట్ల గిత్తల మాదిరిగా ముందుకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు నాకు గుర్తులేదండి ఆనెస్ట్గా. నేను ఆ ఫోటో చూసిన గుర్తుంది కానీ ఇది నాకు గుర్తులేదు. అంటే ఇది చూసిన తర్వాత మీకు నాకు చూసిన తర్వాత కూడా నాకు దీని కాంటెక్స్ట్ అర్థం కావట్లా. పోట్ల గిత్తలు అంటే ఎందుకు, అది ఎలా లింక్ అవుతుందో నాకు అర్థం కావట్లా. గిత్తలాగానే ఉన్నాయి కానీ దాంట్లో అంటే అది దత్తపుత్రుడు కాంటెక్స్ట్ చేసిందని అర్థమైంది. ఇది నా కాంటెక్స్ట్ అర్థం కావట్లా అంటున్నాను. ఇంకొకటి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చింది ఏంటంటే ముగ్గురిని లేడీస్ కింద పంజాబీ డ్రెస్సు అండ్ చీర, చంద్రబాబు గారికి చీర, పవన్ కళ్యాణ్ గారికి పంజాబీ డ్రెస్ అండ్ లోకేష్కి పంజాబీ డ్రెస్ చేసిన ఈ ఫోటో కూడా మెన్షన్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ అవటానికి. ఇది కూడా ఇందులో ఒక లెటర్ పట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ డ్రెస్ వేస్తావా నువ్వు అనేది ఇక్కడ ఫిర్యాదు. నాకు ఇది కూడా నాకు గుర్తులేదండి, గుర్తులేదు. సో ఈ ప్రస్తుతానికి వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నది అయితే ఈ ఫోటోలేండి. అంటే దాన్ని ఇది ఒకటి, ఇది కూడా సేమ్ దాంట్లోనే దత్తపుత్రుడు వస్తుంది. అంటే ఇందులో ఇంటెన్షన్ ఏం లేదు మీద, అసలు ఏం ఇంటెన్షన్ లేదు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్విట్టర్లో పెట్టాను లేదా అనేది నాకు తెలియదు, ఐ డోంట్ బిలీవ్, గుర్తులేదు కాదు. ఇది ఎందుకంటే ఎప్పుడండి 1 year బ్యాక్ అసలు అది. ఎందుకంటే ఆ టైంలో 100,000 వచ్చాయి ఇలాంటి మీమ్స్. ఆ టైంలో మొత్తం ఎలక్షన్ రన్అప్ 1-2 years నుంచి ఇవే ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం ఇలాంటి ఫొటోస్ ఉండేవి. ఇందాక ఇవి కూడా చూపించారు. ఎన్ని 100,000 ఉంటాయి దాంట్లో. కొన్ని మీ మెమరీలో ఉంటాయి, కొన్ని ఉండవు. అది నేను ఎక్కడన్నా చూసానా, ఎవరన్నా చూపించారా, లేకపోతే నేను పెట్టానా అనేది నాకు అబ్సల్యూట్లీ ఐ డోంట్ హ్యావ్ మెమరీ ఆఫ్ దట్. అంటే మీకు అప్పుడు ఆ ఇంటెన్షన్ కూడా మీకు ఎక్కడా లేదంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ తిట్టాలన్న ఇంటెన్షన్ మీకు ఏం లేదు? నా ఇంటెన్షన్ నేను పెట్టినవన్నీ కూడా నా సినిమా ప్రమోషన్, సినిమా పోస్టర్స్, నా సినిమాలో ఉన్న క్యారెక్టర్సు దాన్ని నేను చేసింది. వ్యూహం సినిమాలో యాక్చువల్ క్యారెక్టర్స్, దాంట్లో ఉన్న మూమెంట్స్, దానికి సంబంధించిన ఫోటోలతో చేసిన పోస్టర్లు పెట్టినాను. అంటే మరి ఇప్పుడు ఇంత వివాదం జరుగుతోంది, అంటే మీ ఆఫీస్ వరకు పోలీసులు వచ్చి ఉన్నారు. సరే, అరెస్ట్ అనేది మీడియా చేసిన ప్రచారం, ఆ విషయం యాజ్ ఏ మీడియా పర్సన్గా నేను కూడా ఒప్పుకుంటాను. రెండోది, మీరు తమ్మునైల్స్ గురించి కొన్ని మీరు పరారని పెట్టడం అనేది యాజ్ ఏ మీడియా పర్సన్గా అది తప్పు. మిమ్మల్నే కాదు, ఎవరి గురించి అయినా సరే అట్లా పెట్టకూడదు. నిజాలు తెలుసుకుని చేయాలి తప్ప అలా పెట్టకూడదు. ఒకటి. సో అక్కడ నాకు ఒక ఇది అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ అనేది ఇవాళ రోజుల్లో అంటే ఇప్పుడు మీరు చాక్లెట్ అమ్మారు అనుకోండి, నా చాక్లెట్ కన్నా తీయటి చాక్లెట్ ఉండదు. లేకపోతే చాలా సంవత్సరాల క్రితం లిమ్కా యాడ్ వచ్చేది, అదంటే 0 bacteria డ్రింక్ అని పెట్టారు. అంటే ఏంటి అర్థం, వేరే లింక్లో బ్యాక్టీరియా ఉందా అంతే కదా. కామన్ సెన్స్ అన్నిట్లో బ్యాక్టీరియా ఉంటుందని తెలుసు అందరూ. సో మీరు అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద మీడియా ఆస్పెక్ట్ అనేది అది బిజినెస్ అని అందరికీ తెలుసు. వాళ్ళు వాచ్ టైం కోసం పెడతారు. వాచ్ టైం ఎప్పుడు వస్తారు, చాలా ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్, రామ్ గోపాల్ ఈడ్చుకెళ్తున్న పోలీసులు అంటే అని లేకపోతే జైలు రెడీ చేస్తున్నారంటే నాకు అంటే ఉన్న తలగడ తీసేస్తున్నారా, లేకపోతే నా కోసం తలగడ పెడుతున్నారా, అది కూడా నాకు క్లారిటీ లేదు. కానీ అదేంటంటే మనందరం ఎంజాయ్ చేస్తాం వితౌట్ ఫెయిల్. అప్పుడు ఏంటి, దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సోషల్ ఎకోసిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా.
అప్పుడు మీరు కార్టూన్స్ని ఎలా ఆపలేరో థంబ్నెయిల్స్ కూడా అలాగే ఆపలేరు. ఆపడం కష్టం, అది కష్టం, అది చేయకూడదు కూడా నా ఫీలింగ్. ఎందుకంటే మీరు ఒక విధంగా అది నన్ను ఇలా అంటారా అని నేను నా మనోభావాలు ఏంటి దెబ్బతిని నేను మళ్ళీ దాని మీద కేసు పెట్టి ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు ఉన్నారో అది అనవసరం విషయం. ఎందుకంటే యూ షుడ్ టేక్ ఇట్ లైక్ ఏ జోక్. అది సటైర్, ఇట్స్ ఎవెన్చువలీ ఏ సంథింగ్. ఇప్పుడు ఇవాళ మీడియాలో ట్రూత్కి ఫాల్స్కి లైకి డిఫరెన్స్ అనేది పోయింది. ఐ డోంట్ థింక్ ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్. ఎవరు నమ్మేది అని నమ్ముతారు. యా, రామ్ గోపాల్ భయపడి ఉడికిపోతున్నాడు అని అంటే ఒకటి నమ్ముతాడు, రాముల కేర్ చేయడం అంటే వాడు నమ్ముతాడు. రెండింటికి మధ్యలో ఏముందని ఎవరికీ తెలియదు. సో వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్మినప్పుడు అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగిస్తుంది అనుకునే వాళ్ళు ఆ దిశలో పెడతారు థంబ్నెయిల్ ఫైనల్గా. సో నిజానికి ఎవరికి ఏం తెలియదు. నేను జెన్యున్గా ఇప్పటి వరకు ఐ డోంట్ బిలీవ్ దట్ ద పోలీస్ కేమ్ టు అరెస్ట్ నన్ను. ఎందుకంటే వాళ్ళు అసలు డెన్లోకి ఎంటర్ అవ్వాలి, డెన్ బయట ఉన్నారు అని కలవాలన్నారు. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆటల మొలాన అండ్ ఐ వాజ్ నాట్ దేర్, అందుకని చేయలేదు. అది వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక టీము కోయంబత్తూరు వెళ్ళింది, ఒక టీం బాంబే వెళ్ళింది, ఒక టీం ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేంటి స్ట్రేంజెస్ థింగ్ ఏంటంటే ఇంతవరకు డెన్కి రాలేదు. టీమ్స్ బయట డెన్ వదిలేసి అన్ని చోట్ల ఎత్తకడం ఏంటి, వాళ్ళు చెప్పారని చెప్పట్లా. ఇంతవరకు ఆ ఇన్స్పెక్టర్ గారు కానీ ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన ఎవ్వరూ కూడా రామ్ గోపాల్ని అరెస్ట్ చేస్తానికి వచ్చామని చెప్పలా, అరెస్ట్ చేయడానికి ఆయన దొరకట్లేదని ఆయన చెప్పలా, మేము టీములు పంపించామని చెప్పలా. అంతా కూడా మీడియా కథనాలు. చెప్పలేదు, ఇన్వెస్టిగేషన్లో ఉంది వచ్చామంతే. సో నేను నోటీస్ నేను రిప్లై ఇచ్చాను నోటీస్కి, క్యాన్ దిస్ బి అలౌడ్ అని అడిగాను. నేను చాలా మర్యాదపూర్వకంగా నేను పంపించాను. వాళ్ళు కూడా చాలా మర్యాదపూర్వకంగా బిహేవ్ చేశారు నాతో నోటీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కానీ మొన్న కానీ. సో ఎవెన్చువల్లీ ఇట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. కాకపోతే వీళ్ళ వెనకాల ఎవరైనా వేరే లార్జర్ పిక్చర్ ఉందా అనే దాని మీద ఇప్పుడు నేను నా ఫోను లేకపోతే నేను ఈ 3 రోజులు కనపడకుండా ఉండటానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ అ లార్జర్ పిక్చర్. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ దట్ ఒకటి, అండ్ బిఫోర్ దట్ లీగల్ రీకోర్స్ ఉంది. సెకండ్, నన్ను పరామర్శించే వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇవేంటి రంగుపల్లికి ఏమైపోతుందో, ఎలా ఉన్నావు, అవు అని వీళ్ళు. తర్వాత నా పక్కన ఉన్న వాళ్ళ మొహాలు చూడలేక వాళ్ళు ఏదో వాట్ ఎవర్ ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఎవెన్చువలీ ఐఎమ్ ఏ సిటిజన్, ఐఎమ్ ఏ లిటిల్ వెల్ నోన్ పర్సన్. నేను ఎక్కడికి వెళ్తాను అసలు, ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గో ఎనీవేర్? అప్పుడేంటి వాళ్ళు రిప్లై ఇచ్చారనుకోండి, ఇది కుదరదు, వచ్చి తీరాల్సిందే అంటే 100% తెలియదు నేను. ఓకే, నేను అడిగింది ఏంటి, నా పనులు ఉన్నప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్లో క్వశ్చన్స్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నా ఇంటెన్షన్ ఏంటి, ఎప్పుడు చేశాను, ఎందుకు చేశాను, చేయలేదా ఏంటి, ఆ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చెప్తాను. అప్పుడు వాళ్ళకి దానికి రిప్లై ఇవ్వకుండా అది అలా కుదరదని ఇవ్వాలి కదా రిప్లై. వచ్చి తీరాలి, ఈ కారణాల వల్ల వచ్చి తీరాలి అని ఏదో చెప్పచ్చు. అది చెప్పకుండా వస్తే ఏంటి అర్థం? కానీ వాళ్ళు వచ్చిన రీజన్ నాకు ఇప్పటివరకు తెలియదు. నేను 100% అరెస్ట్ కోసం రాలేదని నేను నమ్ముతున్నాను ఇంతవరకు. నేను దీని వెనకాల పెద్ద లీడర్ ఉన్నాలని కూడా నేను నమ్మట్లేదు. అది ఓకే, ఇదేదో మిడ్ లెవెల్లో ఏదో చిన్న మిస్చీఫ్కి చేస్తున్నారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారు అని నా ఫీలింగ్. అంటే అందులో తప్పు లేదని కూడా నా ఫీలింగ్. అది ఎందుకంటే అందరూ చేసే దానికే. ఇవాళ సొసైటీలో మన అందరం ఉన్నది ఎంటర్టైన్మెంట్ కోసం. నోబడీ టేక్స్ ఎనీథింగ్ సీరియస్లీ. అప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు అంటే దీన్ని తప్పించుకోవడానికి నేను పారిపోయి దుబాయో లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి దానికి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను రిమాండ్కి తీసుకొని జైలుకి తీసుకెళ్ళాలంటే ఐ విల్ ప్రిఫర్ టు గో టు జైల్. ఎందుకంటే జైల్లో నాకు 2-3 మంచి కథలను దొరుకుతాయి. ఇదేం ఉరిశిక్ష కాదు కదా, ఇదేం మర్డర్ కేసు కాదు కదా, ఇదేమి హీనస్ క్రైమ్ ఆఫ్ వైలెన్స్ అది కాదు కదా. ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. అది నాకు ఇప్పటికి కూడా ఎలా అప్లై అవుతాయని, ఇప్పుడు నేను లాయర్ని కాదు, అవి ఎలా అప్లై అవుతాయనేది నాకు పెద్ద మిస్టరీ ఇప్పటివరకు అసలు. సో దట్ ఆఫ్ కోర్స్ ద కోర్ట్ విల్ డిసైడ్, ద హైయెస్ట్ అథారిటీ, దట్స్ ఓకే. యా, అంటే మీరు పోలీస్ జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధపడిపోయి ఉన్నారు. అది కేసు అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ డీల్. సో మెనీ పీపుల్ గో టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా జైలుకి వెళ్ళినప్పుడు నేనంతా మీరు ఏ గ్రావిటీ కోసం ఏ కేసులో వెళ్ళారు అనేది పాయింట్, కానీ జైలుకి వెళ్ళటం పాయింట్ కాదు.
అప్పుడేంటి ఇలాంటి కేసులో కూడా నేను జైలుకి వెళ్ళే ఛాన్స్ వచ్చిందంటే అప్పుడు అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ. జైల్లో కూడా మంచి కథలు దొరుకుతాయి. అదొకటి. ఇంకోటి దీని వలన దీనికి కూడా జైల్లో పెట్టచ్చు అనేది ఒక అవేర్నెస్ వస్తుంది అందరికీ. అంటే ఎంత స్ట్రేంజ్ కేసు అని అప్పుడు ఇట్ విల్ బికమ్ ఎవ్రీబడి స్టోరీ. అప్పుడు అంటే అది వాడి ఉద్దేశమా ఇలా పెడితే జైల్లో పెడతాం అంటే అప్పుడు ఎంతమందిని పెట్టగలుగుతారు? అన్ని పార్టీలు చేస్తాయి కదా, అందరు పొలిటికల్ లీడర్స్ తిడతారు, బూతులు తిడతారు, వాయిలెంట్ థ్రెట్స్ వేస్తారు, చంపేస్తా అంటారు, ఎముకలు ఎరగొడతా ఉంటారు, పరిగెత్తిస్తా ఉంటారు, అన్నీ చెప్తారు కదా, అందరూ చేస్తారు. ఎవరు చేయట్లేదు? అనిగా. సో అది నాకు నా స్ట్రాంగ్ బిలీఫ్, ద అప్లికేషన్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ ఆన్ ది ట్వీట్స్ ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ దెమ్. ఓకే, అదే నా స్టాండ్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు కూడా చెప్తున్నాను. ఇప్పుడు దానికోసం అయినా నేను ఐఎమ్ విల్లింగ్ టు కోఆపరేట్. ఆ కోఆపరేషన్ అనేది ఏంటి, ట్వీట్స్ వెనకాలది మీ ఇంటెన్షన్ ఏంటి, అదేంటి, దానికి వీడియో కాన్ఫరెన్స్ చేస్తాను, లేదా నా పని అయిపోయిన తర్వాత వస్తాను. ఐ డోంట్ సీ ద అర్జెన్సీ. ఇదే నేను పెట్టింది రిప్లై. నేను ఏదైతే రిప్లై ఇచ్చానో దానికి వాళ్ళు రిప్లై ఇవ్వకుండా వచ్చారు. దాని తర్వాత మొత్తం మీడియా టేక్ ఓవర్ చేసింది. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ ఏదో ఫామ్ హౌస్లో హీరో దాచేసాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు, రామ్ గోపాల్ పాపాలన్నీ పండే అంటాడు ఒకడు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఎంటర్టైన్. అట్లీస్ట్ అది నాకు హ్యాపీ. నేను మామూలుగా వేరే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ నేను కేర్ చేయను, బట్ అట్లీస్ట్ దే ఆర్ గెటింగ్ సమ్ హ్యాపీనెస్ అని. అంటే ఇందులో పొలిటికల్ రివెంజ్ ఉంది. రామ్ గోపాల్ వర్మ గారి మీద లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతీకారం తీర్చుకునే అంత తప్పు నా పాయింట్ ఏంటంటే దే ఆర్ వెరీ బిగ్ పీపుల్. ఇప్పుడు చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఒక పార్టీ ప్రెసిడెంట్, వాడెవర్ లోకేష్, వాళ్ళకి ఇలాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందని నేను నమ్మను. ఎస్ సార్, అది ఇంపాసిబుల్. అది ఇప్పుడు కానీ ఒక పార్టీకి సంబంధించి 100 ఉంటారు, 100 1000 కూడా ఉండొచ్చు. వాళ్ళందరిలో ఎవరో ఒకరు ఒక ఐడియా వచ్చి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ మిడ్ లెవెల్లో వాళ్ళు ఏదో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉండొచ్చు. ఒక పార్టీ క్యాడర్లో ఉన్నోళ్ళు, కింద లెవెల్ వాళ్ళు ఆ రోజు అలా చేసారు మాకు ఈ మాత్రం తీసుకోకపోతే మేము ఎందుకు పార్టీలో ఉండాలి అని ఒక నష్టపెడతా ఉంటే అది ఇంకా సరే ఏదో చేసుకోండి అంటానికి ఛాన్స్ ఉంది. ఐ డోంట్ బిలీవ్ దే ఫోకస్డ్ ఆన్ దిస్. వాళ్ళు పనులు మానేసుకుని రామ్ గోపాల్ ఏం చేయాలి అంత సీను వాళ్ళకి అవసరం లేదు, నాకు లేదు, ఈ కేసులకి లేదు. బేసిక్గా చంద్రబాబు గారి నేచర్ కూడా అది కాదు బేసిక్గా. కాదండి, కానీ అన్నిటికన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ బిగ్గెస్ట్ రివెంజ్ వాళ్ళు పొందిన ఎక్స్ట్రాడినరీ విక్టరీ. అంతకని ఎవరెవరైతే వాళ్ళకి యాంటీగా మాట్లాడో వాళ్ళందరినీ ఒక ఎడంకాలతో తన్నేసినంత రివెంజ్ వాళ్ళకి గెలవడంలో వచ్చేసింది కదా. అవును, దాని తర్వాత ఇలాంటి ఇంకా ఒకవేళ రామ్ గోపాల్ వర్మ గారు పెట్టిన పోస్టుల వల్ల ఓట్లు ఏమైనా దక్కలేదు కదా. అదే చెప్తున్నా, ఒక్క ఓటు కూడా దక్కలేదు కదా. అదే చెప్తున్నా. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల వల్ల కూడా టీడీపీకి నష్టం జరగలేదు కదా. జరుగుంటే సీట్లు ఎవరెవరు ఏవి అగెయిన్స్ట్గా మాట్లాడినా అందరి మీద టపక్కని మటా చేసినట్టే కదా వాళ్ళ విక్టరీ. అవును, దాని తర్వాత ఇంకేంటి అంటున్నా. సో ఐ డోంట్ బిలీవ్ ద పీపుల్ అట్ ద టాప్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎస్, ఐ డోంట్ బిలీవ్ అన్నా. ఎందుకంటే డజంట్ మేక్ సెన్స్. ఈ లోవర్ క్యాడర్ లెవెల్లో ఏదో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, వాట్ ఎవర్ అది చేస్తున్నారు, కానీ అంతకన్నా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ దే టూ ఇంటెలిజెంట్ అండ్ టూ బిజీ ఇన్ వేరే ఆస్పెక్ట్స్లో. ఇలాంటి దానికి ఒక అర సెకండ్ కూడా వాళ్ళు కేటాయిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే బేసిక్గా వర్మ గారు మీ మీద ఉన్నప్పుడు ముద్ర ఏంటంటే బయట టీడీపీ వాళ్ళు వేస్తున్న ముద్ర గురించి చెప్తున్నాను. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని, జగన్ కోసం మీరు పనిచేశారని, ఆ రోజు టీడీపీ దెబ్బకొట్టే ప్రయత్నాలు చేశారని, అంటే మీకు అవసరం ఉందా అసలు? నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఐ స్టాండ్ బై దట్. నేను అసలు పార్టీ అంటే నాకు తెలియదు. వైఎస్ జగన్ ఎలా బాగా పాలించారో తెలియదు. వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం. ఐ బిలీవ్ ఇన్ హిస్ క్యారెక్టర్ అని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దట్ ఈస్ మై ఒపీనియన్.
ఓకే. ఎవరికో కంప్లీట్ ఆపోజిట్ ఒపీనియన్ వచ్చు. ఇంకొకరికి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు వైఎస్ జగన్ మీద ఎలా ఉందో వాళ్ళకి అది అయి ఉండొచ్చు. సో దట్ ఈస్ వాట్ హోల్ డెమోక్రసీ. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది అందరి ఇష్టాలు వేరు ఉంటాయి. మన అందరం కలిసి ఉంటాం. మనందరినీ కలిసి మీ ఇష్టం కరెక్టా కాదా ఇష్టాన్ని చూపించడానికి, ఆ ఇష్టాన్ని చూపించడానికి ఏ ప్రాసెస్లో చూపించాలి అనే దానికి జ్యుడిషియరీ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఆల్ డెమోక్రసీస్ ఫంక్షన్. ఒకడే ఈ హీరో ఫ్యాన్ అవుతాడు, ఈ హీరో పిక్చర్ ఫ్లాప్ అయితే మహా ఆనందం, దాని మీద ట్వీట్లు పెడతాడు. అలాగే వేరే హీరోడు వాడు యాంటీ హీరో ఆడి మీద పెడతాడు. ప్రతి దాంట్లో మనం ఇదే మనం చేసేది కొట్టుకుంటాం. సోషల్ మీడియాలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అనేది చేసినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండటం అనేదే డెమోక్రసీ ఫండమెంటల్ డెఫినేషన్. అంతే కదండి. ఆ అభిప్రాయం చెప్పే దాంట్లో మీరు సటైర్ పెట్టారా, జోక్ పెట్టారా, అవి ఒక కోట్ ఇచ్చారా అనేది ఏది మేనర్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్. యాక్చువల్లీ వ్యూహం సినిమా మీరు తీసిన విధానం పట్లే టీడీపీ వాళ్ళు హర్ట్ అయ్యారు, లోకేష్ కావచ్చు, చంద్ర కావచ్చు అనేది, చంద్రబాబు కావచ్చు అనేది టీడీపీలో జరుగుతున్న ప్రచారం. అది నిజమా కాదని నాకు కూడా క్లారిటీ లేదు. కానీ ఆ సినిమా నిర్మాత ఎవరు? ఆ సినిమా మీది కాదు నిజానికి. మీరు డైరెక్షన్ తీసి అవుట్పుట్ ప్రొడ్యూసర్కి ఇస్తారు, అతను అమ్ముకుంటాడు సినిమాని. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ సంథింగ్ ఎవరు ఉన్నారు, అతని పేరు ఎక్కడ రావట్లా, వర్మ పేరు మాత్రమే వస్తుంది. ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు సినిమా అనేది ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్. క్రియేటివ్కి నేనే కదా హెడ్. ఓకే, దాసరి కిరణ్ ఆల్సో నాతో పాటు ఉన్నారు సెట్ మీద. ఈ నోస్ ద స్టోరీ, ఈ సా ద ఫిల్మ్, అంతా ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నది వ్యూహం సినిమా కూడా కాదు కదా. ఈ పర్టికులర్ మీరు ఇది నేను పెట్టానని ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే దీని మోటివ్ క్యారికేచర్, అసలు ప్రొజెక్షన్ ఇది మాత్రమే. దీని బ్యాక్గ్రౌండ్ మీరు మోటివ్ ఆ సినిమాలు. ఓకే ఫైన్. ఇప్పుడు అది సెన్సార్ ఇచ్చేస్తారు కాబట్టి దాని నుంచి ఏం మాట్లాడలేరు. అవును, యోహన్ సినిమాని బ్యాన్ చేయాలా లేకపోతే అది విషయం లేదు, ఎందుకంటే సెన్సార్ చేశారు సినిమా. ఇది మీరు సోషల్ మీడియాలో ఉన్న ఒక పోస్టు ఏదో ఐటీ యాక్టు, ఈ యాక్టు, ఆ యాక్టు అని చెప్పి వీటి మీద పెట్టారు. అసలు ఉద్దేశం అది. బట్ దే ఆర్ లింక్డ్ ఇన్ ఏ కాంటెక్స్ట్. వ్యూహంలో ఉన్న అభిప్రాయంకి ఇది ఎవరైతే చేశారో నేను చేయకపోయినా వాళ్ళ వెనక ఉన్న అభిప్రాయం ఒకటే కదా. సో అప్పుడు నేను కొంచెం ఫేమస్ కాబట్టి మీడియా ఇమీడియట్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎవరో ఊరు పేరు నేను పెడితే అది దానికి ఇంపార్టెన్స్ రాదు కదా మీడియాలో. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఐ వాజ్ సెలెక్టెడ్. అంటే ఈ సందర్భంలో టీడీపీ కార్యకర్తలకు కానీ, మనోభావాలు దెబ్బతింటాయని మీ మీద కేసులు పెడుతున్న వాళ్ళకి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏమన్నా చెప్పదలుచుకున్నారు? నేను ఏమి చెప్పదలుచు అంటే నేను నిజంగా ఆనెస్ట్గా నేను నమ్మేది వాళ్ళంత పని కట్టుకుని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను అనేది అదే. ఐ డోంట్ బిలీవ్ దట్. వాళ్ళు చేస్తున్నారని కానీ, వాళ్ళు పని కట్టుకుని వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు నిజానికి. వాళ్ళు డబ్బులు ఆర్థికంగా చాలా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకురెళ్ళాలి, అమరావతి ఎట్లా నిర్మాణం చేయాలనేది ఈ తలనొప్పుల్లో ఉన్నారు. వర్మ గారి గురించి ఆలోచించి ఆయన మీద కేసులు పెట్టి వేధించే వాళ్ళు ఉన్నారని అనుకోవట్లేదు అసలు ఎవరు. మీరు అన్నట్టుగా మధ్యలో కొంతమంది ఎవరో. ఐఎమ్ వెరీ కన్విన్స్ అబౌట్ దట్. సో ఈ నేపథ్యంలో అంటే మిమ్మల్ని ఒక మాట అండి, యాజ్ ఏ మీరు అంటే అభిమానం లేని వాళ్ళు అంటూ ఉండరు. బేసిక్గా ఒక తెలుగు సినిమా దిశని మార్చిన డైరెక్టర్ మీరు. మీ గురించి గొప్పగా నేనేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడు మీరు తీసిన సినిమా శివాతో సినిమా అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పిన వ్యక్తి మీరు. ఒక సర్కార్ కావచ్చు, ఒక సత్య కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో సినిమాలు. ఒక జాతీయ దర్శకుడు మీరు ఒక విధంగా చెప్పాలండి. అలాంటి వ్యక్తి వాడు వచ్చి పోలీస్ స్టేషన్లో ఎవరెవరో కేసులు పెడుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావటం అనేది ఫీల్ అవుతున్నారా? షై ఫీల్ అవుతున్నారా? నాట్ ఎట్ ఆల్. నేను నా లైఫ్లో ఏది నేను రిగ్రెట్ అవ్వను. ప్రతిదీ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. ఆల్ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ మేక్ ఏ పర్సన్ ఓకే అని నేను నమ్ముతాను. సో దాంట్లో మీరు ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ ఫిలిం, అది వ్యూహం అవ్వచ్చు, లేకపోతే నేను అండర్ వరల్డ్ మీద తీసిన కంపెనీ అవ్వచ్చు, లేకపోతే బాల్ ఠాక్రే సినిమా సర్కార్ అవ్వచ్చు, రక్త చరిత్ర అవ్వచ్చు, ఇవన్నీ సినిమాల్లో కూడా ఒక కాంటెక్స్ట్లో ఒక ప్రాబ్లం వస్తానికి ఛాన్స్ ఉందని నాకు తెలుసు. అప్పుడు మీరు కాన్సిక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అలాంటి సినిమా చేయగలుగుతారు. అది నాకు సర్ప్రైజ్ ఏం కాదు. బట్ ఇంత చిన్న విషయం మీద అది సర్ప్రైజ్. నేను ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ ఇట్ ఇస్ ఆన్ ఎ బిగ్గర్ థింగ్. అది ఒకవేళ వాళ్ళకి దొరికినా దొరకపోయినా వాట్ ఎవర్ ద థింగ్ ఇస్ సో అది అప్పుడు ఏంటంటే కాన్సిక్వెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కంపెనీ సినిమా తీసినప్పుడు అందరూ నన్ను అరే దౌద్ ఇబ్రాహిం గ్యాంగ్స్తో పెట్టుకుంటా, అది ఇది వాళ్ళని ఏదో చేసేస్తారు, వాళ్ళని చంపేస్తారు. అటాక్స్ ఆఫ్ 26/7 చేసినప్పుడు
ఒక జమ్మూ కాశ్మీర్ మినిస్టర్ ఒక ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ ఒక పాలిటీషియన్ తోటి రామ్ గురించి ఆడుకోండి అండి వాళ్ళు వచ్చేస్తున్నారు బాంబే వచ్చేస్తున్నారు అన్నాడు ఎవరు టెర్రరిస్ట్లు అంట నన్ను చంపడానికి ఇలాంటివి నేను చాలా చూశాను వాటికి అప్పుడు అంత రాకపోవడం ఏంటంటే సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా లేదు ఇప్పుడున్నంత ఇప్పుడేంటి సోషల్ మీడియాలో నా మనసులోకి రాకముందే ఆలోచన వాళ్ళకి తెలిసిపోతుంది ఎందుకంటే నేను ఇన్ని రకాలుగా ఆలోచించడానికి ఛాన్స్ ఉంది అని వాళ్ళే ముందు ఆలోచించేసి అన్ని కరస్పాండింగ్ థంబ్నెయిల్స్ పెట్టేస్తారు ఫస్ట్ అప్పుడు అవి చూసాక నాకు ఒకసారి నేను ఇలా కూడా ఉండాల్సిందే అని అది నాకు వస్తుంది సో నేను బేసిక్గా నేను భయపడను ధైర్యవంతుని నేను చెప్పను నా పాయింట్ ఏంటంటే ఐఎమ్ విల్లింగ్ టు ఫేస్ ఎనీథింగ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం ఇప్పుడు మనిషి అన్నవాడికి లిమిటేషన్ ఉంటుంది ఆ లిమిటేషన్లో ఇప్పుడు నేను కోవిడ్ వచ్చింది అనుకోండి కోవిడ్లో నేను అసలు మాస్క్ వేసుకోలేదు నేను శానిటైజర్ వాడాల సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ కూడా చేయాలి ఎందుకు అంటే అది నేను ఆ లిమిటేషన్ దృష్టిలో పెట్టుకుంటే నేను నాకు కావాల్సిన లైఫ్ బతకలేను నేను ఛాన్స్ తీసుకుంటాను ఆ ఛాన్సెస్ ఎప్పుడూ తీసుకున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా దాంట్లో ఇది ఒక భాగం ఇలాంటిది వస్తే అవతల వాళ్ళు ఏమన్నా చేయొచ్చు చేయటానికి ఆస్కారం ఉంది కరెక్ట్ అది కాదని నేను అంటలా ఐ విల్ ఫేస్ ఇట్ ఏంటి పెద్ద ఇది దాంట్లో అంటే గత 2-3 రోజులు ఇంకోటి ఏంటి నేను ఐ విల్ ఆల్సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ దాని నుంచి ఏది జరిగినా సరే దాని నుంచి మనకి ఎంతో కొంత మంచి వస్తుంది కానీ ఆ మంచి మనం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోగలుగుతారు అరే ఇలా అయిపోయింది నన్ను ఇప్పుడు తీసేస్తారు అని 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 అనుకున్నప్పుడు చేయలేదు మేము ఓ ఇలా అవుతుందా ఓకే చూద్దాం నెక్స్ట్ ఏం అవుతుందో చాలా మంది ఫీల్ అవుతున్నారు మీకు నోటీస్ ఇవ్వడానికి పోలీసులు వస్తే మీరు నవ్వారు అని కనీసం ఏడ్చే ఎక్స్ప్రెషన్ అన్న పెట్టాల్సింది మీరు కొద్దిగా బాధపడిపోతున్నట్టు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో తీసిందే పోలీసు వాడు అవును నేను తీలా అది ఫోటోగ్రాఫ్ ఎప్పుడంటే ఇలా చూసి ఇప్పుడు ఏమో మ్యాటర్ లేదా అలా క్లిక్ అయినప్పుడు నేను నవ్వడం అంటే జస్ట్ స్మైల్ చేశాను అంతే నేను ఎవరు ఫోటో తీసినా స్మైల్తోనే చేస్తాను అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మీరేమన్నా టీడీపీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ వాళ్ళు మీతో మాట్లాడే ప్రయత్నం కానీ నేను ఎవరితో మాట్లాడాల టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరితో మాట్లాడాను ఎంతవరకు అంటే ఈ సోషల్ మీడియా కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని లేకపోతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు దూషించారని చాలామంది మీద కేసులు ఫైల్ అవుతున్నాయి ఒక బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఇక్కడ జైల్లో ఉన్నాడు దాదాపు 1 నెల రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు అండ్ దెన్ వర్ర రవీంద్రారెడ్డి అతను చాలా దారుణంగా పెట్టాడు నిజానికి పోస్టులు కూడా పెట్టాడు సో అతను కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు ఇలా తిప్పే క్రమంలో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టాడు మీరు తిట్టలేదు కానీ ఆయన బూతులు కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతోనో వేరే కారణాలతోనో నన్ను క్షమించండి నేను ఇక అసలు రాజకీయాల్లోనే ఉన్నాను ఇక పైన ఇలాంటి కామెంట్లు చేయనంటూ ఒక కంప్లీట్ వదిలేసి వెళ్ళిపోయినట్టుగా డ్రాప్ అయిపోయినట్టుగా చేశారు ఒకవేళ మీ నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో ఇప్పుడు నేను వ్యూహం రిలీజ్ లాస్ట్ ఫంక్షన్ ఎప్పుడు అయింది వ్యూహం సినిమా రిలీజ్ ఆ ప్రెస్ మీట్లో చెప్పాను మళ్ళీ నేను ఎప్పుడు పొలిటికల్ సినిమా జోలికి వెళ్ళను చెప్పాను అవును ఎందుకు నేను అసలు పొలిటికల్ సినిమాని అనుకోలే జగన్ క్యారెక్టర్ సినిమా అనుకున్నా అయిపోయింది దాని తర్వాత నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నాకు ఎవరు దొరకలేదు అది అందుకని నాకు చెప్పాను ఆ రోజు నుంచి ఇంతవరకు ఏంటి అది ఎప్పుడు మే ఏప్రిల్ నాకు సరిగ్గా గుర్తులేదు ఈ 6 నెలల్లో పాలిటిక్స్ సంబంధించి ఒక్క ట్వీట్ పెట్టలేదు అది నేను టీడీపీకి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి లేకపోతే వాళ్ళకి ఎగెన్స్ట్గా పెట్టలేదు జగన్ గారి పార్టీకి ఫర్గా కూడా పెట్టలేదు ఎందుకంటే పాలిటిక్స్ నుంచి విత్డ్రా అయిపోయినాను కంప్లీట్గా ఓకే అది ఎందుకు అప్పుడు పాలిటిక్స్లో నేను ఎప్పుడు నేను ఆ సినిమా తీస్తున్నాను కాబట్టి ఆ సినిమా కాంటెక్స్ట్లో పెట్టాను ఓకే అంతేగాని నేను ఓట్ల గురించి లేకపోతే ప్రజలు ఎవరు బాగా చూస్తున్నారు అలాంటి జోలికి ఎప్పుడు వెళ్ళలేదు నేను మీరు ఒక్క ఇంటర్వ్యూ నాకు కనపడదు అంటే ఇప్పుడు టీడీపీ అందుకని నేను ఇప్పుడు ఐఎమ్ విల్లింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఓకే ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాలి విపరీతంగా వర్షం పడుతుంది అప్పుడు నా కారులో వెళ్ళొచ్చు లేకపోతే గండి పడి ఉండొచ్చు లేకపోతే కారు రిపేర్ అయితే నేను ఏమంటుందని బైక్లో వెళ్ళొచ్చు నడిచి వెళ్ళొచ్చు కానీ వర్షాన్ని నేను బ్లేమ్ చేయను అది నా పాయింట్ సో అప్పుడు అరే వర్షం అయిపో అని చెప్పి లేకపోతే నేను పూజ చేస్తాను అయిపోవడానికి నేను చేయను ఐ విల్ బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై యాక్షన్స్ వాట్ ఎవర్ కమ్స్
అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళలో జరుగుతున్న డిస్కషన్ గురించి మీకు చెప్తున్నాను. ఇది నా ప్రశ్న కాదు, టీడీపీ వాళ్ళు అనుకుంటున్నది నేను మీకు చెప్తున్నాను. బేసిక్గా ఇప్పుడు ఈ మార్ఫింగ్ ఫోటోల గురించి కాదు, మీరు తీసిన సినిమాల వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒకటి వ్యూహం, శబదం, అండ్ దెన్ కమరాజ్యంలో కడప బిడ్డలు, తర్వాత పేరు మార్చారు అమరాజ్యంలో అని, అండ్ దెన్ మధ్యలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా. వీటన్నిటిలో కూడా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా చిన్న చూపు చూసేలా, చాలా దారుణమైన స్థితిలో మీరు హేళన చేశారు అనేది వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు అని వాళ్ళు అంటున్నమాట. కానీ నేను అదే అంటున్నా, నేను ఇప్పుడు సెటైర్ చేసినప్పుడు ఇప్పుడు నా మీద సెటైర్ చేసి ఇందాక చూపించారు. సపోజ్ సెటైర్ అంటేనే ఒక పర్టిక్యులర్ పర్సన్కి, ఇప్పుడు నేను నా సెటైర్ నేను కేర్ చేయను. నా మీద చేసిన ఒక దోషణ కానీ ఏదైనా నేనంటే పట్టించుకోను. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు వర్షం వస్తుంది, వర్షాన్ని నేను ఆపలేను. వర్షాన్ని ఆపే పవర్ నాకు లేనప్పుడు భరిస్తాను, తడుస్తాను. లేకపోతే జలుబు వచ్చినా నాకు ఓకే, జ్వరం వచ్చినా కూడా నాకు ఓకే. ఎందుకంటే నేను కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది దాంట్లోకి వెళ్ళటానికి. అంటే కానీ అప్పుడేంటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నానా వాళ్ళకి పోసానిలాగా చెప్పినా నేను చెప్పను, ఎవ్వరికి చెప్పినాను. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటి, మీకు అఫెండ్ చేస్తేనే ఫ్రీడమ్ కావాలి. అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ ఏంటి? రామ్ గోపాల్ పెద్ద ఎదవ, ఆడు అమ్మాయిలతో ఉంటాడు, లేకపోతే ఆడు ఏదో ఇది అంటాడు, దేవుని నమ్మని అంటాడు, ఇలాంటి రకరకాలు చెప్తారు కదా సంథింగ్. అది నేనే చెప్తాను, నేను పాన్ చూస్తానని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. నేను దేన్ని దాచను. సో అప్పుడు అలాంటప్పుడు దానికి కూడా చాలామంది ఎగెన్స్ట్గా మాట్లాడతారు నా గురించి. వాళ్ళకి ఎప్పుడు నేను అపాలజీ చెప్పానా? లేదు, వాళ్ళ కోసం నేను చేయను. సో ఐ విల్ ఆల్వేస్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. పాలిటిక్స్ ఎందుకు చేయనంటే నేను అసలు పొలిటికల్ ఫిల్మ్ ఎప్పుడు తీయలేదు. నేను చేసింది ఒకటి, జగన్ గారి పర్సనల్ క్యారెక్టర్ని నాకు అనిపించింది చేయడం ఒకటి. కమ్మరాజు ఈజ్ అన్ ఆబ్వియస్ కామెడీ, అది ఆబ్వియస్ కామెడీ అన్న కాంటెక్స్ట్ అది. పొలిటికల్ ఎందుకు చేయను, నాకు తర్వాత ఒక పర్టికులర్ పొలిటికల్ పర్సన్ అనేది జగన్ గారు తప్పిస్తే ఆ టైంలో నాకు వేరే, అందుకని మళ్ళీ నేను పాలిటిక్స్లో సినిమాకి రాను అని చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ పెట్టలేదు. పెట్టలేదు, ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్ రిజల్ట్. కరెక్ట్. అంటే ఈ పర్టికులర్ సినిమాల గురించి వివాదం వాళ్ళు రైజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను. ఆ సినిమాలు తీసినప్పుడు ఉన్న మోటివ్ నిజంగా వైసీపీ హస్తం ఉందా అందులో? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి మిమ్మల్ని ఈ చేత తీయించారా, లేకపోతే మీరు సెటిల్గా కమర్షియల్గా ప్యూర్గా యాజ్ ఏ డైరెక్టర్ సినిమా ఇలా అయితే సేల్ అవుద్ది కాబట్టి తీశారు? 100% వాళ్ళు లేరు. ఓకే. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్. ఓకే. దాసరి కిరణ్కి వాళ్ళ కనెక్షన్ ఉందా అంటే 100% ప్రతి ఒక్కరికి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది, ఏం పొజిషన్లో ఏంటని. ఇప్పుడు ఆ కనెక్షన్ ఎంత, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ కనెక్షన్ నేను ఇండివిజువల్గా ఫీల్ అవుతానని చెప్పాను కదా. అలాంటి ఇంకా దాసరి కిరణ్ ఎక్కడ వస్తారు మధ్యలో? క్రియేటివ్ అనేది నా రెస్పాన్సిబిలిటీ. దాసరి కిరణ్ నన్ను ఫోర్స్ చేయలేదు, దాసరి కిరణ్ నన్ను ఫోర్స్ చేయించి తీయించలేదు. అది నేను వాంటన్గా నేను అనుకున్న అభిప్రాయంతో నేను తీసాను సినిమా, అండ్ ఐఎమ్ విల్లింగ్ టు బేర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాక్టరీ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతోమంది హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, చాలామంది మీ దగ్గర నుంచి వెళ్ళిన వాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ దగ్గరికి పోలీసులు వచ్చారు. కానీ మీ దగ్గర చెప్పండి, మీ దగ్గర మీరు లైఫ్ ఇచ్చారు చాలామందికి. వాళ్ళు ఎవరు ఎందుకు ఇవాళ రామ్ గోపాల్ వర్మ తరఫున మాట్లాడట్లేదు? ఎందుకు రావాలేదు నాకు అర్థం కాదు. నేను కూడా అన్నాను కాదు. ఇప్పుడు అదే అక్కడ కేసు పెట్టారు, అది గవర్నమెంట్, అది పోలీస్ ఇన్స్టిట్యూషన్ పెట్టింది. వాళ్ళు ఎందుకు రావాలి అసలు? ఎవరైనా ఎందుకు వస్తుంది? అంటే మీనింగ్ లేదు అది రావటానికి. అంటే మీకు మద్దతుగా? కానీ నాకు మద్దతు అవసరం లేదు ఫస్ట్. ఓకే నాకు మద్దతు కాదు. జస్టిస్ షుడ్ టెల్ మీ, జ్యుడిషియరీ షుడ్ సే ఓకే దిస్ ఇస్ ద ఫాల్ట్ అని చెప్పాలి. వీళ్ళు మీ రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ అంటే ఏంటి? ఆ సపోర్ట్ చేసుకుని నెత్తి మీద కొట్టుకోవాలి ఏంటి? అంటే సహజంగా హ్యూమన్ సైకాలజీ కాదు అది ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది వాళ్ళకున్న రిలేషన్షిప్స్ వేరే అవ్వచ్చు, అక్కడ వేరే వాళ్ళతో వాళ్ళు మనకి ఎందుకు కాంట్రవర్సీ అనుకోవచ్చు. దానికి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇది మద్దతు చేసేయాల్సినంత విషయం ఇక్కడ లేదంటున్నాను నేను. అంటే సహజంగా హ్యూమన్ సైకాలజీ, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, నా మీద కేసులు ఫైల్ అయిన 90 పోలీసులు వచ్చారు. నేను సహజంగా ఏమనుకుంటానంటే మా ఎంటైర్ టీం నన్ను వచ్చి ఓదార్చాలి,
నాకు మొత్తం నీకు నేనున్నాను రా అని చెప్పి చెప్పాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూర్చొని దాని గురించి ట్వీట్ కూడా పెట్టలేదు నేను. ఇక నాగార్జున నాకు చాలా చాలా క్లోజ్. నాగార్జున నేను ట్వీట్ కూడా పెట్టాల నేను సపోర్ట్ ఇవ్వలేదన్న దాని అర్థం. అది అసలు అంటే అది ఎక్కడో ఏదో ఒక గవర్నమెంటు ఒక డిపార్ట్మెంటు తీసుకున్న డిసిషన్. యాజ్ ఎ సిటిజన్ ఐఎమ్ వెయిటింగ్ అండ్ వాచింగ్. ఎప్పుడు చేస్తాను అది ఆ కాంటెక్స్ట్లో ఏదో అసలు అది అతకని ఏదో అది ఉందని నాకు అందరికన్నా ఎక్కువ తెలిసినప్పుడు ఆ ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది దాని మూలన అంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తట్టనుకోలేదు, ఎవరో మద్దతు చేశారా లేదా అని కూడా నాకు తెలియదు. యాక్చువల్గా అంతవరకు నాకు తట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది సహజంగా అనుకునేదండి. సో నేను కూడా ఎవరికి ఏం జరిగినా నేను ఎప్పుడు స్పందించను, అది కూడా చెప్తాను. మీకు దాని మీద జనరల్ కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ఇష్యూలో ఇది నేను చాలా ఎక్కువ మాడతాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నోటీస్లోకి వచ్చిందండి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇంత దూరం తీసుకెళ్ళచ్చు అనేది నాకు ఒక ఎడ్యుకేషన్ వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇది నేను డెఫినెట్గా ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ గో హెడ్ ఇన్ మై ఇంటర్వ్యూస్ కానీ, నాకున్న బ్లాగ్స్లో కానీ, నాకున్న ట్వీట్స్లో కానీ. ఐ వాంట్ టు బ్రింగ్ అటెన్షన్ టు దిస్, నాట్ ఆన్ ద కేస్. ఓకే, నా కేసు లేకపోతే వాళ్ళ మీద కాదు. ఐ వాంట్ టు బ్రింగ్ అటెన్షన్ టు ద లార్జర్ పిక్చర్ ఆఫ్ ద సోషల్ మీడియా కొన్న ఐ మీన్ స్టిగ్మా ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని క్లైమాక్స్ ఏమవుతుంది అనేది ఐ వాంట్ టు స్టార్ట్ ఏ డిబేట్ ఆన్ దట్. అంటే అదే ఆ దృష్టికి నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఈ కేసు వలన ఇప్పుడు నాకు ఒక అటెన్షన్. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల్లో పోలీసులు ఉంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్ ముందు పోలీసులు ఉంటాం అనేది ఫస్ట్ టైం. అది నేను అదే చెప్పేది. ఆ పోలీసులు నా మర్డర్ కేసులో వచ్చారా, రేప్ కేసులో వచ్చారా, దేంట్లో వచ్చారు? సోషల్ మీడియాలో పోస్ట్ కోసం వచ్చారు. అప్పుడు అది నేను అరే నా ఇంటికి పోలీసులు వస్తారా ఏంటి, నా 40 ఏళ్ళ నా చరిత్ర అంతా ఇంత అవమానాన్ని గురి చేస్తారా, నన్ను జైలుకు తీసుకెళ్తా అంటే అది చెప్తున్నా. సో ఎనీ కేస్ ఇట్ విల్ బీ సీన్ బై ద గ్రావిటీ ఆఫ్ ద ఎలిగేషన్. అప్పుడు సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ పెడితే ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఎంత దారుణం చేశాడా అని అందరూ అనుకుంటారా? ఒకవేళ అనుకోండి, అది కరెక్టే కదా అనుకుంటే. అవును, అనుకోకపోతే కాదు, అంతే. అంటే 2 రోజుల నుంచి మీ వీడియోలు కొన్ని సర్క్యులేట్ చేస్తున్నారు, పర్టికులర్గా టీడీపీ జనసేన కార్యకర్తలు డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ మీద కిందాక మిమ్మల్ని కించపరిచేలో కూడా కొన్ని చూపించాను నేను. యాజ్ ఎ జర్నలిస్ట్గా చూపించరు, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి వాళ్ళు మీ మీద కేసులు ఫైల్ అయినాయి కాబట్టి చాలామంది చేసే ప్రయత్నం ఏంటంటే ఇక్కడ కూర్చొని మీరేదో దోషి అన్నట్టు, మీరేదో నేరం చేసి పారిపోయాడు, మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేస్తూ అడగటం అనేది నేచర్. నేను ఆ ఉద్దేశం లేదు. అందుకే నేను అంటున్నాను, మిమ్మల్ని కించపరిచేలా కూడా గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని 100,000 కరెక్ట్ ట్వీట్లు ఉన్నాయి. వేరే వాళ్ళైతే ప్రాబ్లమే లేదు. ఎందుకంటే దెర్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక చాలా ఓల్డ్ ఒక సేయింగ్ అంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ బ్యాడ్ పబ్లిసిటీ. ఇప్పుడు నేను వాళ్ళ గురించి వాళ్ళు చేసిన దాని గురించి నేను చెప్పడం కానీ యాక్షన్ ఎందుకు చేయనంటే, నా గురించి ఆలోచించడానికి టైం ఉండే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. నేను నా పనిలో బిజీగా ఉన్నాను. మా అయితే నాకు ఎవడో పంపిస్తే దాన్ని చూసి ఒకసారి నవ్వుకుంటాను. అది ఎంత నీచంగా నన్ను చెప్పినా కూడా నాకు అది జోక్ లాగా ఉంటుంది. అంటే ఎందుకంటే అతని ఎమోషనల్ స్టేట్ అనేది నాకు అర్థమవుతుంది. అవును, అది అంటే ఇంత పని లేకుండా ఉన్నారు. లాస్ట్ టైం మీ దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే నాకు బాగా గుర్తు. మీరు ఒక టీవీ ఛానల్లో కూర్చొని అన్నారు, మీ దిష్టి బొమ్మ తగలబెట్టారు ఏదో ఇష్యూకి సంబంధించి, ఆడవాళ్ళు ఏదో అన్నారు. ఓకే ఓకే తగలబెడుతుంటే మీరు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. ఇంతమంది ఉన్నారు దేశంలో పని పాట లేని వాళ్ళని, నా దిష్టి బొమ్మ తగలబెట్టి అంత టైం కేటాయించి అంత పని పాట లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని మీరు ఒక మాట అన్నారు. అయితే 2 రోజుల నుంచి మీరు గతంలో చేసిన కొన్ని కామెంట్స్ వేరు సందర్భాల్లో దాని ముందు వెనక కట్ చేసి కొన్ని వీడియోలు రన్ చేస్తున్నారు. అదేంటంటే అదేదో లోకేష్ తీసుకొచ్చాడు, రెడ్ బుక్, ఎర్ర బుక్, ఎర్రి బుక్ అనేది ఒకటి, రెండోది ఆ పప్పుగాడు ఉన్నాడే అనేది. ఈ పప్పుగాడు అనే మాట నా లైఫ్లో ఇప్పుడు అనుకున్నాను. నేను పప్పు అనే వర్డ్ నేను సినిమాలో వాడి ఉండొచ్చు, పప్పుగాడు అలాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినా. అసలు డిరాగేటరీ లాంగ్వేజ్ అనేది నా లైఫ్లో ఎప్పుడు వాడలేదు నేను. అది నేను ఛాలెంజ్ చేస్తాను. పప్పుగాడు అని నా నోటి నుంచి ఒక మాట వచ్చి ఉండేది. ఓకే, అంటే కొన్ని ఎందుకంటే నేను ఎవరిని అన్నాను, లొకేషన్ కాదు, నేను ఏ మనిషిని కూడా గాడు ఆడు అని ఎప్పుడు మాట్లాడలేదు, ఎంతవరకు మాట్లాడలేదు.
అంటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా సార్, నేనంటే జగన్ గారు అంటే నాకు అభిమానం అని ఈ పరిస్థితుల్లో కూడా మీరు మొహమాట లేకుండా చెప్పారు. 100%. జగన్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. 100%. అంటే చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ అంటే లేదా? నేను చాలాసార్లు చెప్పాను, నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంప్రెషన్ ఒక పర్టికులర్ టైంలో ఎన్టీఆర్ గారికి చాలా నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి ఆ టైం నుంచి నాకు అది మెయింటైన్ అవుతూ వచ్చింది. ఓకే. దాని గురించి పెద్ద ఎక్కువ నేను ఆలోచన కూడా లేదు. ఓకే. సో ఆ ఇంప్రెషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. ఎన్టీ రామారావు గారి వైస్రాయ్ ఇన్సిడెంట్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన ఒక ఎమోషన్ అది. ఓకే. సేమ్ థింగ్ అది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అందరికీ బోర్ కొడుతుంది. అవును. జగన్ అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది, చంద్రబాబు నాయుడు గారి అప్పటి నుంచి నాకు బ్యాక్ స్టాబింగ్ ఇన్సిడెంట్ నుంచి వేరేగా ఉంది. దట్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. అది ట్రూత్ఫుల్గా జరిగిందా, రేపు పొద్దున్న ఎవరన్నా ఒక నేరేటివ్లో అసలు ఎన్టీ రామారావు గారే విలను, చంద్రబాబు నాయుడు గారు హీరో అని చెప్పారు అనుకోండి, ఒకవేళ కన్విన్సింగ్గా ఐ మైట్ చేంజ్ అక్కడ ఉంటుంది కానీ దీని మూలన ఉండదు. అది అది నేను చెప్పేది. అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మీ అభిప్రాయం చేంజ్ చేసేసుకుంటారు, చంద్రబాబు గారు గొప్పవాడు, లోకేష్ గొప్పవాడు, పవన్ కళ్యాణ్ చాలా సూపర్ హీరో అని అంటారేమోనని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరి మీద ఇంప్రెషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఏమీ మారదు, మారలేదు, మారదు. అది జస్ట్ కానీ నేను ఇన్కాన్సిక్వెన్షియల్. ఎందుకు ఇన్కాన్సిక్వెన్షియల్ అంటే నేను ఇంకా పాలిటిక్స్ జోలికి వెళ్ళను, అది ఎప్పుడు చెప్పేసాను, అది అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఓటు కూడా వేయను. అప్పుడు ఏ విధంగా నేను ఆల్మోస్ట్ పూజకు పనికిరాని ఏదో అంటారు కదా, పూజకు పనికిరాని అలాగా ఇప్పుడు నా స్టేటస్ పాలిటిక్స్ సంబంధించి ఈ కాంట్రవర్సీకి సంబంధించి అది. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, మీ గురించి కాదు, ఒక ఇష్యూకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా రియాక్ట్ కావటం లేదు. అది సోషల్ మీడియా పోస్టింగ్స్ కావచ్చు, రేప్ కేసులకు సంబంధించి కావచ్చు. అంటే హోమ్ మినిస్టర్గా అనిత ఉన్నారు, ఒకవేళ నేనే హోమ్ మినిస్టర్ అయితే ఆ పరిస్థితి వేరుగా ఉండేది, అంటే ఉన్న హోమ్ మినిస్టర్ సరిగా పనిచేయలేకపోతుంది అన్నట్టు ఒక డైరెక్ట్గా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసిన తర్వాతే ఈ సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళందరిని అరెస్టులు ఎక్కువ చేయటం కావచ్చు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నోటీసులు ఇవ్వటం కావచ్చు, ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అప్ అయింది. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మీ మీద కూడా ఏమన్నా పాత గ్లిడ్జ్ ఏమైనా ఉందా? నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఐ డోంట్ బిలీవ్ పవన్ కళ్యాణ్ హ్యాస్ ద టైమ్ అండ్ ఇంక్లినేషన్ టు గో ఆఫ్టర్ సంథింగ్ లైక్ దిస్. అది నేను బిలీవ్ చేయను. ఓకే. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే ఆ రోజు నుంచి ఇంతవరకు నేను మళ్ళీ ఫాలో అవ్వట్లేదు అసలు పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనేది. నేను అందుకని నా మైండ్ మొత్తం వేరే వాటికి డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. ఇట్స్ అబ్సల్యూట్లీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు హోమ్ మినిస్టర్ గురించా, పోలీస్ గురించా అనేది ఏది ఎక్కడెక్కడ ఎవరు మాట్లాడుతూ ఉంటే ఒకటి కొర ఇని ఉండొచ్చు, కానీ నేను నా ఫోకస్ పెట్టలేదు, ఎందుకంటే మై మైండ్ గాట్ డైవర్టెడ్ ఫ్రమ్ దట్. యా, అదే తప్ప ఆయన ఇంటెన్షన్ ఉందనేది మీరు ఎక్కడ అనుకోవట్లేదు. నో. యా, ఇంకొకటి సోషల్ మీడియాలో మీ మీద గత 2-3 రోజుల నుంచి టీడీపీ వాళ్ళు, పర్టికులర్గా జనసేన వాళ్ళు చేస్తున్న ఒక పోస్ట్ అండి. మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందుకెళ్ళి ఒక సెల్ఫీ దిగిపోయి పోస్ట్ చేశారు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నేను ఇవన్నీ కూడా జరిగిందంతా వ్యూహం సినిమా మధ్యలో జరిగినాయి. ఓకే. ఓకే. అప్పుడేంటి రియల్ పీపుల్ మీద మీరు ఒక సినిమా తీసినప్పుడు ఓకే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఏదైనా కూడా ప్రతి దాని మీద నేను కామెంట్ నా స్టైల్లో చేస్తూ వచ్చాను. ఓకే. ఆ టైంలో ఐ వాజ్ దేర్. నాకు ఎందుకు వెళ్ళి కూడా మర్చిపోయాను అసలు ఆ ప్లేస్కి. అక్కడ వెళ్ళినప్పుడు ఐ హ్యాపెన్ టు బి దేర్. అదే సెల్ఫీ తీసి పెట్టాను అంతే. చంద్రబాబు గారు లోపల ఉన్నారు ఆ టైంలో, జైల్లో ఉన్నారు. ఫైన్, అందుకనే కదా. యా, అవి ఏంటి దానివల్ల ఏమైంది అందరికీ తెలుసు ఆయన లోపల ఉన్నారని. ఏముంటుందంట, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాంట్లో పెట్టారని తెలుసు. అదేమి నేను రివీల్ చేయలేదు కదా ఈ ఫోటోలతో ఇలా ఇక్కడ ఉన్నారని, అందరికీ తెలిసిన విషయం అది. సో ఇప్పుడు నేను ఒక టూరిస్ట్ లాగా ఒక ఫోటో తీసుకున్నా. అందులో ఏంటి అదే ఇంట్లో అంటే ఇప్పుడు నేను వెళ్ళి సెంటర్ అక్కడ చంద్రబాబు నాయుడు కాకుండా మహాత్మా గాంధీ ఉన్న కూడా అదే చేసాను నేను. యా, ఎనీ ఫేమస్ పర్సన్, చంద్రబాబు నాయుడు ఆబ్వియస్లీ వెరీ ఫేమస్ పర్సన్ ఉన్నప్పుడు మీరు అక్కడ ఉండేవారు, అక్కడ ఉన్నారు అనేటప్పుడు సెల్ఫీ 100 మంది తీసుకుంటారు, నేను ఒక్కడే కాదు. అలాంటి ఫోటో నేను చెప్పేది. అంటే ఇప్పుడు నేను వెళ్ళి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు సెల్ఫీ దిగి పెడితే ఓకే, చంద్రబాబు గారు అభిమాని కావచ్చు, ఇతను పెట్టాడు, నేను పెద్దగా పాపులర్ కాదు కాబట్టి. వర్మ గారు వెళ్ళేటప్పటికి ఏమైంది, పాయింట్ ఈజ్ పాపులర్ పర్సన్. నేను గాంధీ గారు ఉన్న తీయించుకునేవాడిని, హిట్లర్ ఉన్న తీయించుకునేవాడిని. ఓకే. ఎనీ పాపులర్ పర్సన్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్.
కానీ అప్పుడు మీకు టీడీపీకి టార్గెట్గా ఉన్నారు, టీడీపీకి వ్యతిరేకంగా సినిమాలు తీశారన్న అపవాదం వైఎస్ జగన్ గారు కూడా తీయించుకున్నాను ఫోటోది. అది నేను చెప్పేది కాదండి. అక్కడ ఆల్రెడీ టీడీపీ వాళ్ళు చాలామంది జనం ఉంటారు కదా, వాళ్ళ ముందుకు వెళ్ళి మరీ సెల్ఫీ దిగాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు అక్కడ. లేరు. అదే టైంలో నాతో పోలీసులు కూడా చాలామంది సెల్ఫీ దిగారు. ఇక్కడ రెచ్చగొట్టే ఉద్దేశం కానీ హేళన చేసే ఉద్దేశం అదే అంటున్నా, ఏంటి హేళన చేసేది? ఎందుకంటే అది పదే పదే దాన్ని గ్రిల్ చేసి అడుగుతున్నానంటే నా మొహం ఎక్స్ప్రెషన్ చూడండి. ఇక ఏంటి హేళన? అక్కడ ఏముంది అక్కడ? అవును, కేవలం ఒక ల్యాండ్ మార్క్ ఇన్సిడెంట్ జరిగింది. అవును. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ అన్నిసార్లు చీఫ్ మినిస్టర్ చేసిన ఒక అంత లీడర్ని ఆ జైల్లో ఉన్నారు అని దాంతో తీసుకున్నావు అంతే. అంతే. అది ఎందుకు అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే దీన్ని ట్రిగర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మీ నుంచి ఆన్సర్ వస్తే ఏంటంటే వాళ్ళందరికీ ఓకే మనం అర్థం చేసుకునేది ఇది, వాస్తవం ఇది అనేది చెప్తున్నాను. నేను గాంధీ, హిట్లర్, వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఎవరున్నా కూడా నేను అదే ఫోటో తీయించుకున్నాను. అది నేను చెప్పేది. ఓకే, మీరు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను, రాజకీయాల మీద అటాక్ అయింది మొత్తం అంతా. అప్పుడు నేను వెళ్ళాను హోటల్కి. అప్పుడు ఏమన్నారు అందరూ, అరే అమ్మ టెర్రరిజం అటాక్ అయితే వెళ్ళి ఏదో చూస్తున్నాడు అక్కడంతా. అంటే ఇది నేను వెళ్ళింది నేను చీఫ్ మినిస్టర్తో వెళ్ళా. అవును, దేశ్ముఖ్తో కలిసి వెళ్ళాను. అప్పుడు ఏంటి, నేను ఇప్పుడు టెర్రరిజం అంతా అక్కడ మంచం కింద దాక్కుండా ఏంటి అక్కడ. ఇప్పుడు నేను వెళ్ళటం వల్ల ఏమైంది? కానీ మీరు చేయాలంటే ఏదైనా చూపించవచ్చు. ప్రొజెక్షన్ అంటే పొట్రే చేయటం అనేది మనకు నచ్చకపోతే ఒకలా, నచ్చితే ఒకలా. అది మీరు చూసే దృష్టి బట్టి ఉంటుంది. అది చంద్రబాబు గారి మీద అభిమానంతోనూ చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి అక్కడికి రామగోపాలవరం వెళ్ళటం అనేది ఒక యాంగిల్. కరెక్ట్ కాదు, చంద్రబాబు గారిని జైల్లో పెట్టించారని మేమే చూసావా అని చెప్పి. ఇప్పుడు సపోజ్ ఇదే ఫోటో లోకేష్ గారు పెట్టారు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏంటి, ఒక కొడుకు ఫాదర్కి సపోర్టివ్గా నేను కూడా ఉన్నాను నాన్న నీతో అన్నట్టు అనిపిస్తుంది. ఇదే ఫోటో సేమ్ నేను ఉన్నాను కాబట్టి వేరే అనిపిస్తుంది. అప్పుడు నేను నీ విషయం ఏమంటే నేను అన్నది నువ్వు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు చూసేది ఏ దృష్టితో చూసారని దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ మీకు ఎట్లా తెలుస్తుంది అవతలవాడికి? మొన్న జగన్ గారు మాట్లాడింది చూసారా, మీరు విన్నారా? ప్రెస్ మీట్లో మీ గురించి మాట్లాడింది. రామగోపాలవరం డైరెక్టర్ సెన్సార్ బోర్డు ఒక పర్మిషన్ ఇచ్చింది, ఆ సినిమాలని బేస్ చేసుకుని ఈరోజు హెరాస్ చేస్తున్నారు ఆయన్ని అని మీకు మద్దతుగా ఆయన ముందుకు వచ్చాడు. మీకు మద్దతుగా దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎవెన్చువల్లీ దట్ ఈస్ ద ట్రూత్ ఆల్సో. అది నా పాయింట్. మీకు ఒక సెన్సార్ బోర్డ్ అనేది అంటే ఆబ్వియస్లీ అన్ని డీలేస్ అయినా కూడా ఫైనల్గా సర్టిఫికేట్ ఇచ్చింది అంటే దే బిలీవ్ ఇట్ ఫాలోడ్ ద రూల్స్ అండ్ నార్మ్స్ సెట్ బై ది సెన్సార్ బోర్డ్. అంటే ఒక అథారిటీ, ఒక గవర్నమెంటల్ అథారిటీ దానికి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడేంటి దాన్ని చూసి వేరే వాళ్ళు అఫెండ్ అయిపోయి ఇలా చేయాలి అని అంటే విచ్ మీన్స్ దట్ ఈస్ కర్టైలింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది పాయింట్. ఏ మనిషి నోరు తెరిచినా ఎవరో ఒకళ్ళని అఫెండ్ చేస్తాడు. అది మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే సగం మందికి ఇష్టం ఉండదు, సగం మంది విపరీతంగా నచ్చుతారు. ఎవరో ఈ దేవుడిని నమ్ముతారు, ఇంకోటి వేరే దేవుడు, వాళ్ళు కొట్టుకుంటారు. కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కాన్ఫ్లిక్ట్ కమ్స్ ఫ్రమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీరు ఎంత స్ట్రాంగ్గా చెప్తారు అన్న దాన్ని బట్టి దానికి లీగల్ ఆస్పెక్ట్లో చూస్తారు ఫైనల్గా. అంతేగాని మీరంటే నాకు నచ్చలేదు అని నేను అన్నా, నువ్వు అస్సలు నచ్చలేదు మీరు అన్నారు, అది మన ఇద్దరు ఒపీనియన్. అది ఎక్కడ మీకు బ్రీచ్ వస్తుంది? మీరు నన్ను కొట్టేసి నేను మిమ్మల్ని కొట్టేసినప్పుడు యు ఆర్ ఎక్సీడింగ్ ద పాయింట్ ఆఫ్ వాట్ యువర్ డిస్లైక్ ఇస్. సో ఫ్రీ స్పీచ్లో ఒపీనియన్ చెప్పడానికే అవతలోడి ఫ్రీడమ్ దాటి ఫిజికల్గా హర్ట్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ అది. మీరు వ్యూహం తీసిన సందర్భంలోనే సరిగ్గా ఎలక్షన్ ముందు టీడీపీ వాళ్ళు కూడా ఒక సినిమా రిలీజ్ చేశారు. మీకు వచ్చిందా, స్ట్రైక్ అయింది? కానీ నేను చూడలేదు, బట్ ఐ హర్డ్. వివేకం అని వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ను బేస్ చేసుకుని ఎవరు చేయించుంటారు, ఎలా మర్డర్ జరిగింది అనే దాని మీద టీడీపీ మద్దతుదారులే సినిమా తీశారు. సో ఇవాళ మీరు వ్యూహం తీసి వాళ్ళని దెబ్బకొట్టారనో కించపరిచారనో అబ్జెక్షన్ చేస్తున్న వాళ్ళందరూ అందరి ముందు మీరు వివేకంలో ఎందుకు ప్రస్తావించట్లేదు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వ్యూహం మీద కేసు అని నేను అనుకోవట్లేదు. వాళ్ళ ఇంటెన్షన్ అవ్వచ్చు, మీరు చెప్పినట్టు దాని మూలం ఇది సాకుగా తీసుకుంటున్నారా అని అనొచ్చు. అది వాళ్ళు డైరెక్ట్గా చెప్పినప్పుడు నేను వివేకం ఎందుకు అవుతాను మధ్యలో? నేను మాట్లాడేది నేను పెట్టిన నేను పెట్టానన్న సోషల్ మీడియా పోస్టుల గురించి మాట్లాడుతున్నాను.
వ్యూహంకి అగేన్స్ట్ వాళ్ళు అన్నారు నాకు తెలీదు. నాతో అనలేదు, మీడియాలో కూడా చెప్పలా. అసలు మా మెయిన్ టార్గెట్ వ్యూహం సినిమా అని ఎవరన్నా చెప్పారా ఇంతవరకు? చెప్పలా. ఎవరన్నా చెప్పినా కూడా అది ఊరికనే కబుర్లు చెప్పారు. అంటే జగన్ గారు అనేటప్పటికి ఇది బాగా ఎలివేట్ అయింది, ఎస్కలేట్ అయింది. ఎట్లా అంటే జగన్ గారు అన్నారు ఆయన సినిమాలు తీసాడు కాబట్టి, వ్యూహం అనే సినిమా తీసాడు కాబట్టి టార్గెట్ చేశారు కూడా. ఇందాక టీడీపీ వాళ్ళు మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి వ్యూహం సినిమా అన్నారు. అలాగే జగన్ గారు అనుకోవచ్చు, అది ట్రూత్ అవ్వచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు సే దట్. నేను ఐ వాంట్ ఓన్లీ టాక్ అబౌట్ ద యాక్చువల్ కేస్ వాట్ దే పుట్, విచ్ ఇస్ దీస్ ట్వీట్స్. సో ఇన్ని తలనొప్పుల నేపథ్యంలో, సరే మీరు తలనొప్పులు తీసుకుంటున్నారు లేదా అనేది నేను డిసైడ్ చేయలేను, కానీ ఇప్పుడు సినిమా శారీ షూటింగ్ కంటిన్యూ అవుతున్నట్టు అయిపోయింది ఆల్మోస్ట్, అంటే చివరి స్టేజ్లో ఉంది. ఓకే, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని చేసినా మీ సినిమా షూటింగ్ ఆపరు. ఇప్పుడు సినిమా షూటింగ్ అని అదే చెప్పాను, అది కూడా నేను క్లియర్గా రాశాను. రైట్ నో రిలీజ్కి రెడీ అవుతున్న సినిమా వర్క్లో నేను చాలా బిజీగా ఉన్నాను. అది అయిపోయాక వస్తాను. అదే నేను చెప్పింది. వెళ్తారు, సినిమా అయిన తర్వాత వెళ్తారు ఫిజికల్గానే. కానీ నేను అదే అంటున్నా, వర్చువల్ దాని బదులు వర్చువల్గా కూడా వస్తాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు దానికి ఇచ్చిన రిప్లై బట్టి నెక్స్ట్ ఉంటుంది కదా. ఒకవేళ వర్చువల్గా రావచ్చు అని చెప్పారు అనుకోండి, అప్పుడు వెళ్ళటానికి అవసరం లేదు కదా. ఓకే లేదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరిని ఇవ్వటానికి కూడా మీకు ఏం లేదు, ఆఫ్ కోర్స్. కానీ 9 కేసులు ఫైల్ అయ్యాయి. ఎవెన్చువల్గా అథారిటీ, ఓకే, పోలీస్ అనేది ఒక అథారిటీ, గవర్నమెంట్ బాడీ. అది దానికి అగేన్స్ట్గా లా ఆఫ్ ద ల్యాండ్ కూడా ఎవరన్నా ఎందుకు వెళ్ళకుండా ఉంటారు? చట్టాన్ని గౌరవిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవిస్తారు 100%. బికాజ్ ఇన్స్టిట్యూషన్ అండి అది. ఇన్స్టిట్యూషన్ గౌరవించకపోతే మీరు సొసైటీలో ఎలా ఉంటారు అసలు? హౌ కెన్ యూ బి పార్ట్ ఆఫ్ ద కంట్రీ? అంటే లాస్ట్ ఒక్క ప్రశ్న అండి, ఊహాతీతమైంది. నేను అనేది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారి భవిష్యత్తు ఏంటి అని. ఏముంటుంది? ఏం ఉండదు అది చెప్పండి. మీరు ఏం ఉండదు అని చెప్తే దానికి ఆన్సర్ ఏం ఉంటుంది అంటే, నేను చేసే పనులు బట్టి, నా సినిమాలు బట్టి, నేనేం చేస్తాను దాన్ని బట్టి ఉంటుంది. నాకంటే తెలుస్తుంది. నేను ఎప్పుడు రేపు గురించి ఆలోచిస్తాను. నిన్న అయిపోయింది, రేపు తెలీదు, ఇవాళ బతుకుతాను. నేను లైఫ్ అంతా నేను చెప్పింది ఇదే. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ఎవ్వడో కూడా వర్తమానంలో బతకలేడు. అది నా ఫిలాసఫీ. ఐ లైక్ వాట్ ఐ వాంట్ టు జస్ట్ ఇంటెన్స్లీ టేక్ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ ఇంకోటి చెప్పాను మీకు, ఎవ్రీథింగ్ ఐ టేక్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్. పోలీసులు వచ్చేసి ఉన్నారంటే అరే పోలీసులు వచ్చారా అంతే. ఎవ్రీథింగ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఏ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. కాన్సిక్వెన్సెస్ ఏదైనా కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఏం చేస్తాం లేకపోతే? నేను ఆ వర్షం ఎగ్జాంపుల్ చెప్పాను. కోవిడ్ నేను చేయలేదు, వచ్చి కదా. నేను కోవిడ్ని నేనన్నా ఒక ఏముంటుందని దేవుడినా కోవిడ్ని జయించడానికి. I decide to live my life the way I want to, and I will live it no matter what happens. And దాంట్లో నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం. ఏంటి పెద్ద ఇది దాంట్లో? అంటే రెండు మార్గాలు ఉంటాయి. నేను పదే దాని గురించి ప్రస్తావించడానికి కారణం ఏంటి, 2 మార్గాలు ఉంటాయి. ఒక క్లిష్టమైన పరిస్థితిని వచ్చినప్పుడు, ఒకటి మీలాగా ధైర్యంగా ఫేస్ చేయటం, ఏ సీక్వెన్సెస్కైనా రెడీగా ఉండటం, లాని నమ్ముకోవటం, నా కోర్టులో న్యాయం జరుగుతుందని లీగల్గా వెళ్ళటం, ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఇదంతా కాదు. ఇప్పుడు కొంతమంది శ్రీరెడ్డి మొన్న నన్ను క్షమించండి, నా తప్పు అయిపోయింది, పొరపాటు చేశాను అని వేడుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. పోసాని కృష్ణమురళి గారు నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు భవిష్యత్తులో చేయను అని సరెండర్ అయిపోవటం. సరెండర్ అయిపోయి ఆ పార్టీ నేతలతో మాట్లాడి డీల్ చేసుకుని ఇక కేసులు ఏమీ లేవు, ఇదంతా సిట్రైట్ చేసేసుకోవటం. 2 మధ్య మార్గం అంటారు కదా. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ అదర్స్. పోసాని గారు ఎందుకన్నారా, శ్రీరెడ్డి ఏమన్నారో నాకు తెలీదు, నేను చూడలేదు ఆ వీడియోస్. అంటే వాళ్ళు అన్నా కూడా వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళకున్న పర్సనాలిటీ, వాళ్ళకున్న కంపల్షన్స్ అనేది వాటి గురించి నేను కామెంట్ చేయను. నేను మాత్రం మళ్ళీ నేను చెప్పేది, నేను ఇప్పుడు పాలిటిక్స్ జోలికి వెళ్ళను అని చెప్తే దీని వలన అని అనుకుంటారు మీరు. నేను ఇది చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాను మళ్ళీ పాలిటిక్స్ జోలికి వెళ్ళాను. పాయింట్ 1. పాయింట్ 2, ఆ రోజు ఇప్పటివరకు నేను మళ్ళీ పొలిటికల్ ట్వీట్ పెట్టలేదు. సో దాని తర్వాత అప్పుడే చెప్పాను కాబట్టి అది ఇంకా మీరు దాన్ని కూడా మీరు ఫోకస్ పెట్టి అది ఏమీ లేకుండా కూడా ఇవాళ నేను చెప్తున్నాను. ఐ లివ్ మై లైఫ్ ఎగ్జాక్ట్లీ ది వే ఐ వాంట్. ఓకే, ఏం వచ్చినా దానికి ఏం వచ్చినా సరే నేను నా బేసిక్ లైఫ్ స్టైల్ ఇప్పుడు చెప్పాను కదా. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ జగన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. ఇందాక చెప్పాను మీకు క్లియర్ కట్గా, ఎందుకో కూడా చెప్పాను. అది నేను మారదు. అంటే నేనేమంటానంటే, మీరు చేయరా పని, బట్ యాజ్ ఏ మీ ప్లేస్లో నేనుంటే ఏం చేసేవాడిని అంటాను. ఒకటి 2 ఆప్షన్నే చూజ్ చేసుకునేవాడిని. లేదా మీకున్న స్థాయికి, మీ స్థాయి అంటే మీరేమి, నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని అసలు ఎక్కడ కూడా
స్థాయి తగ్గించుకోవటానికి లేదు. మీ స్థాయి ఏంటనేది జనాలందరికీ తెలుసు. సో అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు లోకేష్ లాంటి వ్యక్తితో ఒక కాల్ చేస్తే, ఒక్క కాల్ లోకేష్ గారు ఆ పీరియడ్లో అయింది అది అయిపోయింది, సో ఇప్పుడు అది నేను కావాలని చేసింది కాదు అని జస్ట్ ఒక కాల్ మాట్లాడితే ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ పర్సన్ని అడగాలనుకోండి, ఒక్కసారి లోకేష్ పేరు మర్చిపోతే పవర్ఫుల్ పర్సన్ అని ఉందనుకోండి. ఈ కాంటెక్స్ట్లో పవర్ఫుల్ పర్సన్ ఎవరు ఉంటారు? ఒకడు దేవుడు ఉంటాడు. దేవుడిని నేను నమ్మను, దేవుడికి ఫోన్ చేయలేను, అయిపోయింది. నేను నమ్మిన మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే జ్యుడిషియరీ కూడా నేను కాల్ చేయలేను. బట్ జ్యుడిషియరీ విల్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ అనేది నా ఒపీనియన్ తప్పైనా ఓకే, ఆ తప్పైనా కూడా దాన్ని ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ సీరియస్లీ. అది నేను చెప్పేది మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ సీరియస్లీ. ఇప్పుడు పోలీసులు వచ్చేసారా అని కదా, పోలీసులు వచ్చారా, అరే పోలీసులు వచ్చారు అని అన్నీ ఒకటేనారు. ఫైనల్గా మా మీడియా వాళ్ళకి ఏమైనా చెప్తారా? మీ మీద అంటే నేను చాలా స్ట్రాంగ్, నాకు మీడియాకి ఏం తేడా లేదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వాళ్ళు నేను పెట్టానంటున్నా అది, కానీ తమ్నేల్కి ఏంటి తేడా? వర్మని ఈడ్చికెళ్తున్నారు అని అంటే నాకు వినడానికి చాలా బాగుంది. నాకు ఇన్ఫ్యాక్ట్ జైల్లో తయారు చేస్తున్నారు, ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే నేను అన్నాను, ఇప్పుడు తలగడ పెడుతున్నారా, ఉన్న తలగడ తీసేస్తున్నారా అనేది ఐఎమ్ క్యూరియస్ అని చెప్పాను. లేకపోతే పరారీలో ఉన్న 6 టీములు పెట్టి గాలిస్తున్నారు అంటే వాళ్ళ క్రియేటివిటీ అనేది ఐ అడ్మైర్. మేము సినిమాల డిస్కషన్లో, డిస్కషన్లో ముప్పు తెప్పలో పడి 2 గంటలు వాళ్ళని 6 నెలలు సంవత్సరం ఆలోచించి 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నాం మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. వాళ్ళ ఒక్క థంబ్నెయిల్ తోటి 15 నిమిషాలు చూసేలా చేస్తున్నారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలకి థౌజండ్స్ కూడా రావు. ఐ థింక్ ఐ రియల్లీ అడ్మైర్ దట్ క్రియేటివిటీ. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఎందుకంటే నన్నే ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను ఫైరింగ్ పాయింట్, నేను నా మీద ఫైర్ చేస్తున్నారు, నేనే ఎంటర్టైన్ అవుతూ ఉంటే వేరే వాళ్ళు ఇంకెంత ఎంటర్టైన్ అవుతారు? సో అది నిజమైన ప్రజాసేవ అని నా ఫీలింగ్. పాలిటీషియన్లు చేసేదానికన్నా మీడియా థంబ్నెయిల్స్ ఎక్కువ ప్రజాసేవ చేస్తాయి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. గవర్నమెంట్లో అవి కూడా చేయవు కదా, అది పాయింట్. థ్యాంక్ యూ పరమ్ గారు. ఓకే, థ్యాంక్స్. అది ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే 9 కేసులు ఫైల్ అయినట్టు తెలుస్తుంది. సో మనం ఇంటర్వ్యూ చేసేలోపు ఇంకో కేసు యాడ్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో 9 కేసులు, ఇంకో కేసు కాదు, ఇంకో 9 కేసులు చెప్పండి. ఎలాంటి కాన్సిక్వెన్సెస్కైనా రెడీగా ఉంటాననేది ఇప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ చెప్తున్నమాట. చూద్దాం మరి ఏపీ ప్రభుత్వం ఇంటెన్షన్తో చేస్తోందా, లేకపోతే పోలీసులు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ కేసును సీరియస్గా తీసుకుని వచ్చి హైదరాబాద్ వరకు వస్తున్నారా? సో దీనికి సంబంధించి త్వరలో క్లారిటీ రాబోతుంది. దీనికి కోర్టులు ఏం చేయబోతున్నాయి, కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు, సో పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ఇలాంటి కేసుల్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.